అన్నన్నన్న ఇదే ఆయన పక్షపాతం. అర్జునుడు వస్తున్నాడని ఇంకా భీష్ముడు ప్రకటనంగా అనలేదండి. అయిపోయింది అజ్ఞాతవాసం, భయం లేదన్నాడు, అంతే. బయట పడిపోయాడు ద్రోణుడు. అంటే ఎంత గురుభక్తి, ఎంత శిష్య వాత్సల్యమో, ఇంకా ఎంత వెంపర్లాడిపోయాడో అర్జునుడు కనపడాలని. అందుకు కదండి గురువు వెంపర్లాడితే ఏముందండి, శిష్యుడు కూడా అటువంటి యోగ్యత ఉన్నవాడు కావద్దు. అందుకే ఆయన కూడా రథంలో వస్తాడు అర్జునుడు విందురుగాని, గాంధీవం పట్టుకొని వచ్చి ఇలా చూస్తాడు. ఎవరెవరో చెప్పనా అని అడుగుతాడు ఉత్తర కుమారుణ్ణి. చెప్పండి అంటాడు. మొదట చెప్పేది కాంచనమయ వేదికా కనత్యేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అంటాడు. నా గురువు అడిగో కలశజుడు, మహానుభావుడు ఆయన, ద్రోణాచార్యుడు. నమస్కార బాణం వేశాడు. గురువు గారిని చూస్తే శిష్యుడు, శిష్యుణ్ణి చూస్తే గురువు, చంద్రుణ్ణి చూసి సముద్రం, సముద్రాన్ని చూసి చంద్రుడు ఉప్పొంగిపోయినట్లు ఉప్పొంగుతారట హృదయాల్లో. అంత సంతోషపడతారట. అంత ఆనందంతో ఒక గురువు గారు మైమరిచిపోయిన స్థితిలో అర్జునుడు రాకముందే అర్జునుడి గురించి ఇంత పద్యం చెప్పి ఇంత సంతోషపడిపోయాక ఇక యుద్ధాన్ని నేను ప్రారంభం చేయించలేను. అలా సంతోషపడిపోయిన గురువుగారిని ఇవాళ రాత్రికి ఉండనివ్వండి. రేపు శిష్యుడు గురువుగారిని సంతోషపెట్టే స్థితిలో ఆ గాంధీవాన్ని దింపి యుద్ధానికి వచ్చే అర్జున దర్శనాన్ని, ఆ వైభవాన్ని మనం రేపటి రోజున ప్రారంభం చేద్దాం. ఈనాడు చాలా పరమ పవిత్రమైన రోజులలో ఒకటి. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో వచ్చేటటువంటి అత్యంత ఉత్కృష్టమైన నైమిత్తిక తిథులలో ఒకటిగా పరిగణింపబడుతుంది భీష్మ ఏకాదశి. యుగాలు మారిపోయినా ఒక తిథి ఆ మహానుభావుడి పేరు మీద ఉండిపోయింది. భీష్మాష్టమి తర్పణం, భీష్మ ఏకాదశి ఆయన పేరు మీదే వచ్చినటువంటి తిథి. అంత గొప్ప రోజు. ఇవాళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒకసారి మనం చేసినట్లయితే అందున ఒక నైమిత్తిక తిథి కలిసి రావడం అదృష్టం. అటువంటి నైమిత్తిక తిథిలో మహాభారతం వింటూ ఉండడం ఇంకా గొప్ప విషయం. అటువంటి మహాభారతం హరిహర క్షేత్రమైన అయ్యప్ప గుడిలో వినడం ఇంకా గొప్ప విషయం. అందున భీష్మాచార్యుల వారి మాటలు దొర్లేటటువంటి ఘట్టంలోకి రావడం ఇంకొక అదృష్టం. దేవాలయంలో కూర్చుని భారతం విని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవడం కేవలం ఈశ్వరానుగ్రహం. కాబట్టి మనం ఎందుకు ఆ అవకాశాన్ని విడిచిపెట్టుకోవాలి? ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు. కాబట్టి నేను కూడా సాధ్యమైనంత వరకు నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకోగలిగితే మాత్రం ఉపన్యాసాన్ని కొంచెం తొందరగా పూర్తి చేస్తాను. అప్పుడు మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరం కలిసి ఒక్కసారి ఇవాళ పారాయణ చేద్దాం. నేను నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసేసరికి మీతో ఒక మాట ప్రస్తావన చేశాను. పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానముల చేత ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారిని చాలా గుంభనంగా అడిగారు. తొందరపడి వచ్చేస్తున్నాడే పైకి, అజ్ఞాతవాసం భంగం అయిపోదా అని. చెట్టు మనిషి అని చెట్టు పేరు మీదుగా అడిగారు, అర్జున వృక్షము అన్న పేరుతో. అడిగితే భీష్ముడు కూడా అంత గోప్యంగానూ మాట్లాడారు. లేదు, అజ్ఞాతవాస కాలం పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు అర్జునుడు బయటికి వచ్చినా ఏమీ ఇబ్బంది లేదు అని. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. అది తప్పు కాదా? నించున్నది ఎవరి పక్షంలో? దుర్యోధనుడి పక్షంలో. అడుగుతున్నది ఎవరి గురించి? అర్జునుడి గురించి. అర్జునుడి గురించి అడిగితే తప్పే ఉందండి. ఆయన శిష్యుడు కాబట్టి వాత్సల్యం అడిగారు, దానికి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? అంటే అక్కటితో ఊరుకుని ఉంటే వేరుగా ఉండేది. ఆయన ఏమన్నాడు ద్రోణాచార్యుల వారు? వచ్చేస్తున్నాడు అర్జునుడు అన్న ఆనందాన్ని ఆపుకోలేక అజ్ఞాతవాస కాలం పూర్తయింది అనగానే సింగంబాకటితో గుహాంతరమునం జట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యక్రోధమై వచ్చు నూజం కాంతార నివాస ఖిన్నమతి అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరామాకృతిన్. అదిగో ఆ గుహలో ఉండిపోయినటువంటి ఒక సింహం ఆకలికొని బయటికి వచ్చినప్పుడు ఏనుగుల గుంపుల్ని చూస్తే ఎలా వచ్చి మీద పడుతుందో అలా మీద పడడానికి వచ్చేస్తున్నాడు అర్జునుడు అన్నాడు. ఇప్పుడు అలా పోల్చినప్పుడు సింహం వచ్చి ఏనుగుల గుంపుల మీద పడితే సింహానిది గెలుపా, ఏనుగుల గుంపులది గెలుపా? ఏనుగుల గుంపులదే గెలుపు. అందులో ఎటువంటి సింహం? మామూలు సింహం అంటలేదు.
మాతంగ స్ఫూర్చిత యూధ దర్శన సముద్యత్ క్రోధమై వచ్చునూజం కాంతార నివాస ఖిన్నమతి అస్మత్ సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు. మహాక్రోధంతో వస్తున్నాడు అన్నారు. ఆ మాట అన్నప్పుడు దుర్యోధనుడు ఉలిక్కి పడ్డాడనుకోండి. ఇలా మాట్లాడుతున్నారేమిటి, అభిమానం ఉండడం వేరు, మనకి అమంగళకరంగా మాట్లాడడం వేరు అని దుర్యోధనుడు అనుకుంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని నిలదీస్తే అప్పుడు ద్రోణాచార్యుల వారిని సమర్థించడం కుదురుతుందా? ఆయన ఏమీ తప్పు చెయ్యలేదు అని అనగలరా మీరు? ఒకవేళ నిజంగా అర్జునుడు అంత బాహుపరాక్రమం ఉన్నవాడు, అర్జునుడు వచ్చి మీద పడతాడు, ఆయన అంత పరాక్రమం ఉన్నవాడు, ఆయన వృద్ధిలోకి రావాలి అని కోరుకుని ఉంటే అర్జునుడి వైపుకు వెళ్ళిపోతే తప్పులేదు. దుర్యోధనుడి వైపు ఉండి అర్జునుడిని పొగిడి మాట్లాడడం ఎంతవరకు సమర్థనీయం? అంటే ఈపాటి తెలియని వారా ద్రోణాచార్యుల వారు? మహానుభావుడు, కారణజన్ముడు, గురువు. అందున భీష్మాచార్యులతో తుల్యమైనటువంటి స్థానాన్ని అలంకరించిన మహాపురుషుడు. ఈ కోణంలో మీరు పరిశీలనం చెయ్యాలని నేను ఎందుకంటున్నానంటే, లేకపోతే ఇదొక పక్షపాతం అన్న మాట అలవాటైపోతుంది. భీష్మద్రోణులకు పాండవ పక్షపాతం ఉంది. ఈ పాండవ పక్షపాతం ఉంది అన్న మాట ఎవరంటుంటాడంటే దుర్యోధనుడు అంటుంటాడు. మనం కూడా అలా అన్నాం అనుకోండి, మనం కూడా హేతువు మర్చిపోయి మాట్లాడినట్టు అవుతుంది. ఆయన అన్న ఉద్దేశ్యం అది కాదు. ఆయన చెప్పేది ఏమిటంటే అర్జునుడి యొక్క పరాక్రమం అటువంటిది. ఆయన గతంలో కూడా ఒకడే కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక అర్జునుడే కొన్ని కోట్ల మందిని చంపేస్తాడు. అందున ఎలా ఉన్నాడు ఇప్పుడు? మీ వలన చాలా కష్టాలు పడున్నారు. 13 ఏళ్ళు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఇప్పుడు అతనికి అవకాశం దొరికింది, అతను బయటికి రావచ్చు. రాగానే అజ్ఞాతవాసం పూర్తవగానే కోరి కోరి కనపడుతున్నారు మీరు. కోరి కోరి కనపడితే ఊరుకుంటాడా? అతని క్రోధం అదుపులేని స్థితిలో ఉంటుంది. అదుపులేని క్రోధంతో ఉన్న అర్జునుడు విజృంభిస్తే మీరెక్కడ నిలబడగలరు? ఇది పరాకు చెప్పడం. చాలా జాగ్రత్త సుమా. తేలిగ్గా ఏదో అర్జునుడిని గుర్తుపట్టాను అనుకోవద్దు. అలా వచ్చి మీద పడిపోయాడో కాపు కాయడం చాలా కష్టం. రెండవది, వాళ్ళు దేనికి పక్షపాతులంటే పాండవ పక్షపాతి కాడు, ధర్మపక్షపాతి. ఆయన ధర్మమునే పాటించాడు. దుర్యోధనుడి దగ్గర ఎందుకున్నాడు అన్న ధర్మాన్ని మీరు ఇతర పర్వాలు విన్నప్పుడు మీకు అర్థం అవుతుంది. పాండవుల యందు పక్షపాతం ఎందుకు అంటే వాళ్ళ యందు ధర్మం ఉంది కాబట్టి. మరి ఏకలవ్యుడి యందు పక్షపాతం చూపించాడా? అర్జునుడు తన దగ్గర పాఠం నేర్చుకుని గొప్పవాడయ్యాడు. ఏకలవ్యుడు పాఠం నేర్చుకోకుండా గొప్పవాడయ్యాడు గురువు విగ్రహం పెట్టుకుని. మరి ఏకలవ్యుణ్ణి అంత పక్షపాతం చూపించగలిగాడా ద్రోణాచార్యుల వారు? దృష్టద్యుమ్నుడు తనని చంపడానికి పుట్టాడు, అయినా పాఠాలు చెప్పాడు. ఏకలవ్యుడు తన దగ్గరికి రాలేదు, తన బొమ్మ పెట్టుకుని అస్త్రవిన్యాసం అంతా నేర్చుకున్నాడు. అర్జునుడి కన్నా ఎక్కువ విలువ ఏకలవ్యుడికి ఇచ్చాడా? బొటనవేలు తీసేసుకున్నాడు. అయితే ఏకలవ్యుడు బొటనవేలు తీసుకున్నాడు అంటే ఆయనకి ఏకలవ్యుడు అర్జునుడి కన్నా వృద్ధిలోకి రావడం ఇష్టం లేక తీసుకున్నవాడు కాడు. వేటకి వెళ్ళినప్పుడు కుక్కలు నోరు తెరిచి అరిచినంత మాత్రం చేత జాతి లక్షణానికి ఏకలవ్యుడు కుక్క నోట్లోకి కొన్ని పదుల బాణాలు కొట్టాడు. ఆ కుక్క మళ్ళీ నోరు ముయ్యడం కష్టం అయ్యేటట్టు. చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేసే అలవాటు ఉన్నవాడి దగ్గర అంత అస్త్రప్రావీణ్యం ఉండిపోయిందనుకోండి, వాడు లోకానికి ప్రమాదం కల్పిస్తాడు. కాబట్టి ఉండడానికి వీల్లేదు. పాత్రత ఎరిగి దానం ఇవ్వాలి. సమర్థత అన్నది దేనికి పడితే దానికి పనికి రాకూడదు. విలువిద్య వచ్చు కదా అని జరాసంధుడి పక్కన చేరి, విలువిద్య వచ్చు కదా అని దుర్యోధనుడి పక్కన చేరితే ఆ విలువిద్య మీకేమిటి ఉపయోగం? దానివల్ల ధర్మరక్షణకి పనికొస్తే పనికి రావాలి. ఇప్పుడు ఆయన నేర్చుకున్నది లోక రక్షణ కొరకు బాగా విచక్షణతో ఉపయోగించగలడన్న నమ్మకం గురువుకి కలగలేదు. కాబట్టి ఇతని దగ్గర అంత విద్య ఉండకూడదు. కాబట్టి బొటనవేలు అడిగి తీసేసుకున్నాడు ఆయన. లేకపోతే దృష్టద్యుమ్నుడికి పాఠం ఎందుకు చెప్తాడంటే తన్ని చంపడానికి పుట్టినవాడికి. ద్రోణుడు అటువంటి పక్షపాతి కాడు, ఆయనకి ధర్మపక్షపాతి. అందుకే బొటనవేలు తీసేసుకున్న తర్వాత కూడా ఏకలవ్యుడు ఎవరి పక్షాన చేరాడంటే జరాసంధుడు అటువైపు వాళ్ళ పక్కన చేరాడు తప్ప ఆయన ధర్మం ఉన్న వైపుకి చేరలేదు. ద్రోణాచార్యుల వారు కట్టిన అంచనా 100% ఖచ్చితం తప్ప అంతకన్నా ఏ ఇతర కారణమూ లేదు ఏకలవ్యుడు బొటనవేలు తీసుకోవడానికి.
ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుంచో ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి శిష్యరికం స్వీకరించి పాఠాలు నేర్చుకున్నారు. ఎవరి పట్ల పక్షపాతం చూపించినటువంటి ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే పక్షపాతం ఎందుకు? అది కాదు పక్షపాతానికి కారణం, వాళ్ళ ధర్మం పక్షపాతానికి కారణం. వాళ్ళు కష్టాల్ని తట్టుకుని కూడా ఈశ్వర భక్తిని, ధర్మ నిరతిని, పెద్దల యందు అనురక్తిని, భక్తిని విడిచిపెట్టకపోవడం ఆయన యొక్క అనురక్తికి కారణం. కాబట్టి ఇప్పుడు ద్రోణుడు వస్తున్నటువంటి అర్జునుణ్ణి చూసి సైన్యాన్ని హెచ్చరిక చేస్తూ ఒక మాట అన్నాడు. ఈతనితోడి కయ్యమున కియ్యకొనందుకు వారలస్మదీయతత సేనలో కలుగటారయ సంశయము ఎల్లభంగి గోవ్రాత నివర్తనంబు సుకరంబ కిరీటికి ఇతండు రుద్రునింప్రీతుని చేసినా వినమే పెంపెసలారెడు బహుసంపదన్. ఆయన అడిగిన మాట ఎంత అక్షర సత్యమో మీకు విరాట పర్వం అయిపోయాక తెలుస్తుంది. అర్థం చేసుకోలేని సంకుచిత తత్వం ఉన్నవాడికి పెద్దలు మాట్లాడిన మాటలు వెంటనే అర్థం కావు, అధిక్షేపించి ప్రవర్తిస్తారు. కానీ పెద్దల పెద్దరికం ఎక్కడ తెలుస్తుందంటే సంఘటన పూర్తయిపోయిన తర్వాత ఉత్తినే అనలేదురా పెద్ద ఆయన, ఎంత గొప్పగా అన్నాడో ఆ రోజున అంటారు. ఆయన అంటున్నారు, ఈతనితోడి కయ్యమునకి ఇయ్యకొనందగు వారలస్మదీయాతత సేనలో కలుగుటారయ సంశయము. అర్జునుడు యుద్ధానికి వచ్చేస్తున్నాడు రథం మీద, తేటతెల్లమైపోయింది. ఇతనితో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు మన సైన్యంలో ఉన్నారు అని చెప్పడం కష్టం, లేరు. ఈ మాట అనడానికి ఆయన ధైర్యం ఏమిటి? ఆయనే గురువు. ద్రోణాచార్యుల వారి దగ్గర మేము చదువుకోలేదన్నవాడు ఎవరు లేడక్కడ. గురువుకి తెలియదా ఏ శిష్యుడి సమర్థత ఎటువంటిదో? ఈ మాట ద్రోణుడు తప్ప ఎవరు అనగలరు? ఆయనకి తప్ప అర్హత ఎవరికి ఉంది అనడానికి? కాబట్టి ఎల్లభంగి గోవ్రాత నివర్తనంబు సుకరంబ కిరీటికి, ఆ వచ్చేటటువంటి కిరీటి నామధేయుడు కిరీటి బిరుదాంకితుడైనటువంటి అర్జునుడికి ఈ సైన్యాన్ని, ఈ గోవులన్నింటినీ కూడా వెనక్కి తిప్పి తీసుకెళ్ళిపోవడం చాలా తేలికైనటువంటి పని. ఇతడు రుద్రుని ప్రీతుని చేసినా వినమే. ఇతడు రుద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు యుద్ధం చేసి, అంతటివాడు. పెంపెసలారెడు బాహుసంపదన్, అపారమైనటువంటి బాహుసంపద, శౌర్యము కలిగినటువంటి వాడు. ఈ మాటలు అంటే నిజమే, మనం జాగ్రత్త పడాలి అని తెలుసుకోవాలి మిగిలిన వాళ్ళందరూ కదా. ఒక పెద్ద ఆయన అన్నాడంటే నిజమే నిజమండి, ఒక్కడు లేడు మన దాంట్లో, కాబట్టి ఏం చేయాలి? అందరం కలిసి ఆయన్ని ఇప్పుడు మనం ఆపవలసి ఉంటుంది, నిగ్రహించవలసి ఉంటుంది అని అనాలి. కానీ ఎప్పుడూ కూడా వాచాలత్వంతో, పాండవుల పేరెత్తేటప్పటికి అసూయతో, అమర్షంతో, మాట్లాడకూడని మాటలు మాట్లాడి దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టే స్వభావం ఉన్న వ్యక్తి ఒకడున్నాడు. కొంప ముంచేస్తుంటాడు ఆయన, ఎప్పుడూ అనవసరపు మాట మాట్లాడతాడు. ఆ బహుశः ఏమి సత్యమే, కర్ణుడిలాంటి దాతలేడు. ఏ మాట కామాటే, రావణాసురుడు పూజ చేస్తే వాల్మీకి మహర్షి పూజ చేశాడని చెప్పారు. సీతమ్మ వంక చూడకూడని చూపు చూస్తే చూశాడని చెప్పారు. వ్యాస మహర్షికి ఏమైనా పక్షపాతమా? కర్ణుడు దానాలు చేశాడు, కర్ణుని వంటి దాత ఎక్కడా ఉండడు. కానీ కర్ణుని వంటి అసూయాపరుడు, కర్ణుని వంటి అసత్య భాషణం ఉన్నవాడు కూడా ఎక్కడా ఉండడు. అలా మాట్లాడతాడు. ఆ మాటలో ఎలా ఉంటుందంటే అసలు ఎవరినీ లెక్క పెట్టడం ఉండదు. ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వెంటనే అధిక్షేపిస్తాడు. ద్రోణాచార్యుల వారు చెప్పింది ఒకందుకు, మనందరం కలిసి ఎదుర్కోవాలి తప్ప విడివిడిగా అర్జునుణ్ణి ఎదుర్కొనడం సాధ్యం కాదు. ఇది ఆయన ఉద్దేశ్యం. కర్ణుడు దాన్ని ఎలా తీసుకున్నాడంటే, మీరు చేతకాని వాళ్ళు అవ్వచ్చు, నేను చేతనైన వాడిని, నేను ఒక్కడినే నిలబెట్టేయగలను, అప్పుడు ఇంక సైన్యం ఎందుకు? ఇది అహంకారం. పైగా తనకన్నా పైన ఉన్నవాళ్ళు తను ఆలోచించవలసి ఉంటుంది. తనకన్నా పైన ఉన్నవాళ్ళు నిస్సందేహంగా ద్రోణాచార్యుల వారు ఉన్నారు, కృపాచార్యుల వారు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నాడు, మహానుభావుడు భీష్మాచార్యుల వారు ఉన్నారు. ఇంతమందిని కాదని తాను ఉలికి పడక్కర్లేదు. ఆ మాటకొస్తే భీష్ముడు అనాలి, అదేమిటయా అర్జునుడిని నిగ్రహించేవాడు లేడంటే నేను నిగ్రహించలేనా అని అడగాలి. భీష్ముడు అన్నాడు ఆ మాట? అనలేదుగా. మరి కర్ణుడికి ఎందుకు అంటే అసూయ, ఉలికిపాటుతనం ఎక్కువగా ఉండడం.
దాని చేత కర్ణుడు వెంటనే అన్నాడు, పాండవ పక్షపాతమున పల్కుదు నోరికి వచ్చినట్లు నిన్నొండన రామి చేసి ఇది ఒప్పునే కౌరవసేనకెల్ల నొక్కండవ మీటి నీ బలము గర్వము కుందుగ ఇట్లు శత్రు దోశ్చండిమా కోహటించితివి నిజంబునకు నరుడింత ఎక్కుడే. ఇటు అర్జునుడు అంత గొప్పవాడా, నీ నోటికొచ్చినట్టు పేల్తున్నావు అన్నాడు ద్రోణాచార్యుల వారు. ఏ మహానుభావుణ్ణి చూస్తే లోకం నమస్కారం చేసిందో, ఏ మహానుభావుడు కొన్ని లక్షల మంది యోధుల్ని తయారు చేశాడో, ఎవడు వేదాంగములు చదువుకున్నాడో, ఎవరు కారణజన్ముడో అటువంటి మహాపురుషుణ్ణి అధిక్షేపించి మాట్లాడుతున్నాడు. నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీది పాండవ పక్షపాతం. నీవు కావాలని అర్జునుడి పేరెత్తేసరికి నీ బలం పరాక్రమం మరిచిపోయి పిరికితనంతో భయపడిపోయి ఎదురు నిలబడలేక చేతకాక నువ్వు మాట్లాడవచ్చు. ఇంకొకళ్ళు లేరంటావే, ఇంకొకళ్ళు లేకపోవడం ఏమిటి? అతడు వచ్చనేమి అస్మచ్చిలీముఖ పాత చలిత హృదయ పద్ము చేసి వెగడుపరచి యోధవీరులకెల్లను ఉత్సవమునర్తూ బహుదర్పమొప్ప. ఏమనుకుంటున్నావో ద్రోణ, నేను తలుచుకున్నానంటే అంత దూరం నుంచి అర్జునుడు వస్తుండగానే అతని రథాన్ని తుత్తుమియలు చేసి, అతని కేతనాన్ని పడగొట్టేసి, అతని సారథిని పడగొట్టేసి, అర్జునుడి యొక్క హృదయం అంతా భీతితో నిండిపోయేటట్టు చేసి నేనొక్కడినే యుద్ధం చేసి గెలవగలను అర్జునుడిని. ఏం అలా మాట్లాడుతున్నావు అంటే దుర్యోధనుడు జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడు రాజు ఏమనాలి? మీరు ఆలోచించండి. రాజు వెంటనే కర్ణుణ్ణి తప్పు పట్టాలి. తప్పు, నువ్వు అలా మాట్లాడకూడదు, నీ మాట యందు అధిక్షేపణ ఉంది. దుర్యోధనుడికి కూడా గురువు కదండి ద్రోణుడు. అయినప్పుడు తన ఎదుట తన గురువు నిందించబడుతుంటే, తన ఎదుటనే తన గురువు అవమానింపబడుతుంటే తాను అంగీకరించి నిలబడితే ఇంక ఏమి శిష్యరికం? దుర్యోధనుడు ఆపాలి, తప్పు అలా మాట్లాడద్దనాలి. ఆయన అన్నాడు, రాణి అర్జునుడు వస్తున్నాడని మీరంత గొప్పగా చెప్తున్నారేమిటి? వస్తే అతను బయటపడిపోతాడు, దానికోసమేగా మనం వచ్చాం. కాబట్టి మన ప్రయోజనం నెరవేరినట్టు. దానికి గురువర్య మీరేమిటంత పొంగిపోతున్నారు? 12 ఏళ్ళు అరణ్యవాసానికి ఎడతాడు, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి ఎడతాడు, మళ్ళీ తన సోదరులతో కలిసి. కాబట్టి ఇప్పుడు అర్జునుడు వస్తే మనం భయపడవలసిన పని ఏమిటి అన్నాడు. ద్రోణుడికి తెలుసు, భీష్ముడికి తెలుసు. మూర్ఖుడు వెంటనే చెప్తే వినడం. పక్కన కర్ణుడు ఎగదోస్తున్నాడు. కాబట్టి భీష్మద్రోణుల యొక్క ముఖాలు వెళ్ళబోయినా ప్రస్తుతానికి మాట్లాడకుండా ఉండడం మంచిది. కర్ణుడు రెచ్చగొడుతున్నాడని ఊరుకున్నారు. నిజానికి ద్రోణాచార్యుల వారే తలుచుకుంటే, భీష్మాచార్యుల వారే తలుచుకుంటే కర్ణుడెంత. కానీ వాళ్ళు తమ కోపాన్ని అదుపులో ఉంచుకున్న వాళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. విరాట పర్వం వినేటప్పుడు ఎంత అవమానం పాలైనా కూడా తన కర్తవ్యతానిష్ట యందు ద్రోణాచార్యుల వారు ఎలా ఉంటారో చూడండి. మీరు భీష్మాచార్యుల వారు ఎలా ఉంటారో గమనించండి. మీరు కర్తవ్యము అన్న మాట చాలా చాలా గొప్పది. కర్తవ్యము అంటే మీరు చెయ్యవలసిన పని. మీరు ఏది చెయ్యాలో అది మీరు చేసేసి ఈశ్వరుడి వంక తిరిగి ఒక నమస్కారం చేసి నేను చెయ్యవలసింది చేశాను. ఇప్పుడు మీరంతకన్నా బెంగ పెట్టుకోవలసిన అవసరం మీకుండదు. నా కర్తవ్యం నేను చేశాను అన్నాను అనుకోండి, నేనేది చెయ్యాలో అది నేను చేసేసాను. అది అందుకోలేకపోయారనుకోండి ఒకళ్ళు, నేను ఏది ఎవరికి చెయ్యాలో అది నేను చేశాను, ఒక శిష్యుడికి నేనేం చెయ్యాలో చేశాను. ఇప్పుడు ఆ శిష్యుడు అభ్యున్నతి వైపుకి నడవలేకపోయాడు. ద్రోణుడికి దుర్యోధనుడు నడవగలిగాడా? ఇప్పుడు గురువు తలబద్దలు కొట్టుకుని నా శిష్యుడు అలా అయిపోతున్నాడని వెంపర్లాడిపోయి తన స్థితి నుంచి తాను కిందకి వెళ్ళిపోకూడదు. కర్తవ్యతానిష్ట, నేను ఏం చెయ్యాలో అది నేను చేశాను. వాడి కర్మ, వాడు అందుకోలేకపోతున్నాడు. ఇప్పుడు తాను కదలడం తప్ప, కదిలిపోయి మీరు కింద పడిపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? కర్తవ్యమన్న మాటని దాటిపోయి అక్కర్లేని బాధ్యతని నెత్తి మీద వేసుకున్నారని గుర్తు. అందుకే మనం ఎప్పుడైనా మాట్లాడితే సనాతన ధర్మంలో కర్తవ్యం దైవమాహ్నికం, కర్తవ్యం అన్న మాటే వాడుతూ ఉంటారు. ద్రోణుడు, భీష్ముడు వీళ్ళది ఎటువంటి కర్తవ్యతానిష్టయో,
ఎంత జాగ్రత్తగా ఆలోచించి కార్యనిర్వహణ చేస్తూ ఉంటారో, రాగద్వేషములకు అతీతులుగా ఎలా ఉంటారో మీరు గమనించండి. ఇప్పుడు ఈ మాట అన్నారు. తిక్కన గారిది ఒక అద్భుత శైలి. ఆయన మనకి ఎలా చూపిస్తారంటే, ఒక విషయాన్ని ఒక నాటకం చూస్తుంటే ఒక అంకం పూర్తి ఇది అయిపోయిన తర్వాత తెరేస్తారు, గబగబ సెట్ మార్చేస్తారు. సెట్ మార్చేసి మళ్ళీ ఇంకో పాత్ర ప్రవేశిస్తుంది. అది ఎలా ఉంటుందో మీకు తిక్కన గారి రచన చదువుతున్నప్పుడు మీ కళ్ళ ముందు ఆ వ్యక్తులు కనపడేటట్టుగా, నడిచేటట్టుగా తీర్చిదిద్దుతారు ఆయన. అంత గొప్ప శైలి మహానుభావుడిది. కాబట్టి ఇప్పుడు పరిగెడుతున్నటువంటి ఉత్తరుణ్ణి పట్టుకుంటూ అర్జునుడు బయలుదేరాడు. శమీవృక్షం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అర్జునుడు అన్నాడు, నాయనా నువ్వు ఈ శమీవృక్షాన్ని పైకి ఎక్కి, దీని మీద గాంధీవం ఉంది, దీని మీద పాండవుల యొక్క ఆయుధాలున్నాయి, నీవు ఆ మూట విప్పి గాంధీవాన్ని కిందకి దించు అన్నాడు. చిత్రం ఏమిటంటే ఎక్కేశాడు ఉత్తరుడు, ఎక్కను అనలేదు. ఆ ఎక్కేటప్పుడు మాత్రం తొట్టుపాటు లేదు, సిద్ధపడ్డాడు. ఎందుకని బహుశా అలా తొట్టుపాటు పడలేదు అంటే అర్జునుడు ధైర్యంతో చెప్పిన మాట. కానీ అర్జునుడని నమ్మాడా అంటే అర్జునుడని నమ్మలేదు. ఆయనకు అప్పుడు కూడా అర్జునుడని తెలియదు. ఆయన ఇంకా బృహన్నలానే ఆయన నమ్మకం. కానీ చెట్టు ఎక్కమన్నాడు, ఎక్కాడు. ఎందుకని అంటే ఇన్నగమునందు గాంధీవమున్నది, అది కాని మద్భుజోద్రేక విలాసోన్నతికి ఓర్వవు, పెద్దయు నన్నువలి విండ్లు కురచలలతి బలంబుల్. ఈ రథంలో ఉన్నటువంటి ధనస్సులు నువ్వు తెచ్చుకున్న ఉన్నాయి చూసావా ఉత్తరకుమార, ఇవి నా బలానికి సరిపోవు. నేను నా భుజదర్పంతో యుద్ధం చేసేటప్పుడు నేను పట్టుకోవడానికి యోగ్యమైన ధనస్సు నాకు కావాలి. అటువంటి ధనస్సు గాంధీవం ఒక్కటి. గాంధీవం చేత పట్టుకుని నేను యుద్ధం చేస్తే ఈ భూమండలం అంతా కంపిస్తుంది. ఎన్ని లక్షల బాణములనైనా గుప్పించగలను తప్ప శత్రువీరులు నా మీదకి ప్రయోగించేటటువంటి బాణపు దెబ్బలకి విరిగిపోకుండా నేను ప్రయోగించే బాణముల యొక్క పరంపరని తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి కలిగిన ధనస్సు గాంధీవం ఒక్కటే. కాబట్టి నువ్వు పైకెక్కి గాంధీవాన్ని దించండి. ఈ మాటలు సంతోషం కలిగించుంటే అసలు గాంధీవం అంటున్నాడు, అంత గొప్పది అర్జునుడిది గాంధీవం. ఎక్కేశాడు చెట్టు. ఎక్కేసిన తరువాత ఏం కనపడుతుంది? శవాకృతి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు అన్నాడు, పీనుగనంట కదగునే భూనాథ తనుజునడక పుయిలోడక నన్నీ నీచపు పని పనుపంగా నీకుందగునే పాప కర్మము కాదే. నేనేమో రాజకుమారుణ్ణి, నువ్వేమో నన్ను పీనుగుని ముట్టుకోమంటున్నావు. ఇక్కడ ఉన్నదేమో ఒక పీనుగు, ఆ శవాన్ని ముట్టుకోమంటున్నావు. తప్పు కదా. నన్ను ఇంతటి అవమానకరమైనటువంటి పాపపు పని నాతో చేయించచ్చా అని అడిగాడు. అడిగితే అర్జునుడు అన్నాడు, నేను నీతో పాపపు కర్మలు ఎందుకు చేయిస్తానయ్యా? అది శవంలా కనపడుతుంది, కానీ శవం కాదు. నువ్వు జాగ్రత్తగా మూట విప్పి చూడు, నీకు గాంధీవం కనపడుతుంది అన్నాడు. ధైర్యం చేసి విప్పాడు. ముందు బ్రహ్మాండమైనటువంటి కాంతులీలుతున్న పెద్ద ధనస్సు కనపడింది. సంతోషంతో దాన్ని ముట్టుకోబోయాడు. అంతలో అది పద్మములు చెక్కబడినటువంటి పెద్ద కొండ చిలవలా కనపడింది. అంత పెద్ద కొండ చిలవలా కనపడితే హడిలిపోయి చేయి తీసేసి, అయ్య బాబోయ్ ఇది చాలా పెద్ద కొండ చిలవ నా మీదకి వచ్చేస్తోంది అన్నాడు. అంటే కింద నుంచి అర్జునుడు అన్నాడు, అదే గాంధీవం. అది మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం అలా కనపడుతుంది. అవి పాండవుల ఆయుధాలు. నువ్వు అధైర్యపడకు. ఆ పరమోత్కృష్టమైన ఆయుధమే గాంధీవం. గాంధీవం అంటే అర్జునుడికి ఎంత ఇష్టం అంటే స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళిపోతూ కూడా గాంధీవం విడిచిపెట్టలేదు, అది పట్టుకుని వెళ్ళిపోయాడు. 1కి 4 మార్లు చెప్పాడు అగ్నిదేవుడు, దాన్ని విడిచిపెట్టేసేయని. ఆఖరణ ఎట్టకేలకి సముద్రంలో వదిలేశాడు దాన్ని. అంత ప్రీతి గాంధీవం అంటే. అసలు ఆయన పేరే గాంధీవి. ఆ పట్టుకున్న ధనస్సు చేత ఆ పేరు పొందాడు. అంత ప్రీతి కలిగినవాడు. దీన్ని బ్రహ్మగారు 1,00,000 సంవత్సరములు పట్టుకున్నాడు. ప్రజాపతి 64,000 సంవత్సరములు వహించాడు. చంద్రుడు 500 సంవత్సరాలు పట్టుకున్నాడు. వరుణుడు 100 సంవత్సరములు పట్టుకున్నాడు. నేను ఖాండవవన దహనం చేసేటప్పుడు అగ్నిహోత్రుడు వరుణుణ్ణి ప్రార్థించి తీసుకుని వచ్చి ఈ గాంధీవాన్ని నాకు బహూకరించాడు. ఆనాటి నుంచి నేను ఈ గాంధీవంతో ఎందరో రాజుల్ని, కొన్ని లక్షల సైన్యాన్ని తెగటార్చాను. అంత పరమ పవిత్రమైన గాంధీవం ఆ గాంధీవం. దాన్ని పట్టుకుని జాగ్రత్తగా కిందకి దింపన్నాడు.
ఇప్పుడు ఆయన ఆ మూట విప్పి ఆ ఆయుధాల వంక ఒక్కసారి చూశాడు. ఇక్కడ గాంధీవమే కాకుండా చాలా ఆయుధాలు కనపడుతున్నాయి. ఈ ఆయుధాలన్నీ ఎవరివని అడిగాడు. ఇప్పుడు క్రింద నిలబడినటువంటి అర్జునుడు ఆ పైన మూటలో ఉన్నటువంటి ఆయుధాలని చెప్తున్నాడు. నీలోత్పలక్షాయ నెరసి సౌవర్ణ వృషావళి నొప్పు బాణాసనంబు తాళ ప్రమాణ సుందరమునై భర్మశాఖామృగ కాంచితమగు కార్ముకంబు తీవ్ర కృషాను సందీప్తాకృతియు కనక మచ్చంబులు కలుగు ధనువు మెరుగారు సారంబు మెరయు కాంచన మయూరములు శోభిల్లు చాపమును వరుస పాండవాగ్రుజుండు పవనపుత్రుండు నకులుండు తదను సంభవుండు పట్టునవి కుమార ఆ అగో అజిన కోశ మహాశరంబు పార్థు నదియ చూడే. అదిగో చూశావా, ఆ పైన నీలోత్పలఛాయ నరసి సౌవర్ణ వృషావళి నొప్పు బాణాసనంబు నల్ల కలువలు తాపడం చేయబడి, అంటే నల్ల కలువలు చెక్కబడి ఎద్దులు బంగారంతో ఎద్దులు చెక్కబడినటువంటి ఒక పెద్ద ధనస్సు కనపడుతోందే, అది ధర్మరాజు పట్టుకుంటాడు. తాళ ప్రమాణ సుందరమునై భర్మశాఖామృగ కాంచితమగు కార్ముకంబు, ఇంకొక పెద్ద ధనస్సు తాటి చెట్టు ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తుంది. దాని మీద కోతులు చెక్కబడి ఉన్నాయి. పవనపుత్రుడు కనుక హనుమ ఏ విధంగా అయితే వానర స్వరూపంతో తిరిగారో అలా అటువంటి వానర స్వరూపం భీమసేనుడికి కూడా ప్రీతిపాత్రం. కాబట్టి కోతులు చెక్కబడినటువంటి తాటి చెట్టు అంత పెద్ద ధనస్సు ఉంది, అది భీమసేనుడు పట్టుకుంటాడు. అలాగే బంగారు చేపలు చెక్కబడినటువంటి ధనస్సు నకులుడు పట్టుకుంటాడు. అలాగే బంగారు నెమళ్ళు చెక్కబడినటువంటి ధనస్సు సహదేవుడు పట్టుకుంటాడు. అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దు చర్మంతో చేయబడిన సంచిలో పెట్టబడినటువంటి మహాశరంబు బాణములున్నాయే, అవి అర్జునుడు పట్టుకుంటాడు. కాబట్టి కుమార, ఓ రాజకుమార, నువ్వు వాటిని కిందకి దింపు అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఇవి పాండవుల ఆయుధాలు అంటున్నావు, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు మాకు దేహబంధువులు. అటువంటి పాండవులు ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేశారు. అజ్ఞాతవాస కాలంలో మహానుభావులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఏ వేషాల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో పడుతున్నారో, అటువంటి పాండవుల ఆయుధాలు మనకెందుకయ్యా, వాటిని కిందకి దింపమంటాం ఎందుకు? ఆ గాంధీవం మనం ముట్టుకోవడమే, మనకెందుకు ఆ ఆయుధాలు అన్నాడు. ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దాపరికం ఎందుకు ఉత్తర కుమార, ఉన్నమాట చెప్తున్నాను జాగ్రత్తగా వినన్నారు. కంకుడు ధర్మసుతుడు, వలలాంకుడు భీముండు, కవలు హయ్య శిక్షణ గో కింకరులు, శపదుడిగి తినింక కొరత వెట్టనేలా ఏ నర్జనుడనన్. కంకుడు ధర్మసుతుడు, కంకుభట్టు అన్న పేరుతో ఉన్నవాడే ధర్మరాజు, వలలుడన్న పేరుతో ఉన్నవాడే భీమసేనుడు. కవలులు దామగ్రంథి అన్న పేరుతో, తంత్రీపాలుడు అన్న పేరుతో తిరుగుతున్న వాళ్ళిద్దరే నకుల సహదేవులు. ఇక్కడ దాకా వచ్చి దాపరికం ఎందుకు, నేనే అర్జునుడు అన్నాడు. ఈ మాట అని ద్రౌపదీదేవి ఎక్కడుంది, ఆయన బాధపడ్డాడు. ఎండ కన్నెరుగని తల్లి ఎక్కడ కష్టాలు పడుతోందో అని. నువ్వు దాని గురించి చింతపడక్కర్లేదు, వాళ్ళకి తెలుసు ధార్మికంగా ఎలా అజ్ఞాతవాసం పూర్తి చెయ్యాలో అన్నాడు అర్జునుడు అంతకుముందు. అందుకని అధిపనందన మాలిని అనగ బరగు కాంత ద్రౌపది, దానికై కాదే సింహబలుని తమ్ములు గంధర్వపతులు సంపిరనగ చంపే మహోగ్రత అనిలసుతుడు. మీ అంతఃపురంలోనే మాలిని అన్న పేరుతో సైరంధ్రిగా జీవిస్తున్నదే పాండవుల యొక్క ధర్మపత్ని ద్రౌపదీదేవి. ఆమె కోసమే మీ మీ మామయ్య అయినటువంటి సింహబలుడు గంధర్వుల చేత చంపబడ్డాడన్న మిషతో భీమసేనుడి చేతిలోనే మరణించాడు. కీచకుని తమ్ములు 105 మంది ఉపకీచకులని కూడా భీముడే చంపాడు. అంటే ఇంకా నమ్మకం కుదరలేదు. ఎందుకని పైనుంచి కిందకి చూస్తే బృహన్నలలా ఉన్నాడు. నేను తరచు వింటూ ఉండేవాణ్ణి, అర్జునుడికి 10 నామాలున్నాయని, 10 పేర్లున్నాయి అని విన్నాను. ఆ 10 పేర్లు ఏమిటో చెప్పు, ఆ 10 బిరుదులు అర్జునుడికి ఎందుకు వచ్చాయో చెప్పు, నువ్వు అర్జునుడు అని నేను నమ్ముతానన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, అవును నాకే ఉన్నాయి 10 బిరుదునామాలు. అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ. నాకు ఈ పేర్లు ఎందుకు వచ్చాయో చెప్తాను చూడు. అర్జున,
అర్జునుడన్న పేరు నాకు ఎందుకు వచ్చిందంటే, నేను లోకంలో ఎక్కడా లేనంత చిత్ర విచిత్రమైన తెల్లటి కాంతితో కూడినటువంటి శరీరంతో ఉంటాను. అందుకని నన్ను అర్జునుడని పిలుస్తారు. అర్జున ఫల్గుణ. నేను ఉత్తర ఫల్గుణీ నక్షత్రానికి పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి మధ్యనున్న సంధికాలంలో పుట్టాను కాబట్టి నన్ను ఫల్గుణుడని పిలుస్తారు. పార్థ. మా అమ్మగారికి పృథ అని పేరు, కుంతీదేవికి. పృథ యొక్క పుత్రుణ్ణి కాబట్టి నన్ను పార్థుడు అని పిలుస్తారు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి. లోకంలో ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కిరీటాన్ని పెట్టుకుని వెడతారు. నేను కిరీటం పెట్టుకుని వెళ్ళను. నేను యుద్ధానికి వెళ్ళాలి అని గాంధీవాన్ని చేతపట్టినటువంటి ఉత్తర క్షణంలో 1,000,000 మంది బాలసూర్యులు ఏకకాలంలో ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి కిరీటము దేవేంద్రుడి చేత బహూకరింపబడినది తనంత తానుగా వచ్చి నా తల మీద వాలి కాంతులు చిమ్ముతూ నిలబడుతుంది. ఆ కాంతుల చేత చూడలేక కొన్ని వేల మంది సైనికులు పడిపోతుంటారు. అంత గొప్ప కిరీటాన్ని ధరిస్తాను కాబట్టి నన్ను కిరీటి అని పిలుస్తారు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన. నేను నా రథానికి ఎన్నడూ కూడా వేరొక రంగు కాని మత్స కాని ఉన్న గుర్రాన్ని కట్టను. నా రథానికి ఎప్పుడు తెల్లటి గుర్రములను పూంచి వెడతాను కాబట్టి శ్వేతవాహన. భీభత్సు. నేను యుద్ధం చేస్తే చాలా అందంగా ఉంటుంది, చూడాలనిపిస్తుంది. అబ్బా ఏం యుద్ధం అది అనిపిస్తుంది తప్ప భీభత్సంగా ఉండదు. అంత అందంగా యుద్ధం చేస్తాను కాబట్టి ఎన్ని లక్షల మందిని చంపినా చాలా అందంగా చంపుతాను కాబట్టి నన్ను భీభత్సుడు అంటారు. భీభత్స విజయ. అసలు నా జాతకంలో ఓటమి లేదు, ఎప్పుడూ గెలవడమే. అందుకని నన్ను విజయ అని పిలుస్తారు. కృష్ణుడు అన్న బిరుదు ఖాండవవన దహనం చేసినప్పుడు నాకు దేవతలు ఇచ్చారు. నాకు జిష్ణుడు అని కూడా ఒక నామం ఉంది. ఎందుకని అంటే నేను ప్రతిజ్ఞ చేశాను. నేను చేతిలో గాంధీవం పట్టుకుని ఉండగా ధర్మరాజు గారి జోలికి వెళ్ళి ధర్మరాజు గారి శరీరానికి ఎవడైనా గాయం చేస్తే వాడి తలకాయ మిగలనివ్వనని ప్రతిజ్ఞ చేశాను. అందుకని నన్ను జిష్ణుడు అని పిలుస్తారు. కాబట్టి అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి. అందరూ కుడి చేతితోనన్నా వింటినారిని లాగుతారు, ఎడం చేత్తో అన్నా లాగుతారు. నేను 2 చేతులతోటి లాగి 2 చేతులతోటి బాణాలు వేస్తాను. అందుకని నన్ను సవ్యసాచి అంటారు. ధనంజయ. నేను ఈ భూమండలం అంతా జయించి భూమి మీద ఉన్న ధనాన్ని అంతటినీ తెచ్చి ధర్మరాజుకి సమర్పించాను. అందుకని నన్ను ధనంజయుడు అని పిలుస్తారు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్సో విజయకృష్ణ సవ్యసాచి ధనంజయ. కాబట్టి నాకు ఈ 10 పేర్లు వచ్చాయి. ఇప్పుడు అర్థమైందా నేనే అర్జునుడిని అన్నాడు. అనగానే గాంధీవం పట్టుకుని గబగబా చెట్టు దిగాడు. చెట్టు దిగి ఒక్కసారి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి అర్జునుడి దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పటిదాకా చూడడం ఒకెత్తు, ఇప్పుడు బృహన్నలగా కనపడుతున్నటువంటి అర్జునుడిని తేరిపారి చూడడం ఒకెత్తు. అమ్మ బాబోయ్, అర్జునుడా మహానుభావుడు, ఆయన్నా నేను చూస్తున్నది అని తెల్లబోయాడు. అర్జునుడు అన్నాడు, అవును నేనే అర్జునుణ్ణి. నేను నివాత కవచులనేటటువంటి 3 కోట్ల మంది రాక్షసుల్ని నేనొక్కడే తెగటార్చాను. హిరణ్యపురంలో 60,000 మంది రాక్షసుల్ని నేను ఒక్కడే సంహరించాను. ఘోషయాత్రలో 14,000 మంది గంధర్వుల్ని నేనొక్కడే గెలిచాను. కాబట్టే ఆనాడు దేవతలు ఇంద్రుడు కూడా నన్ను స్తోత్రం చేసి స్వర్గలోకానికి తీసుకెళ్లారు. అంతటి ప్రఖ్యాతి వహించిన వాడను నేనే. కాబట్టి కుమారా, నీకు బెంగలేదు, నువ్వు సారథిగా ఉండు, ఈ కౌరవ పటాటోపాన్నంతటినీ అణిచేస్తాను, ఈ శత్రు సైన్యాన్నంతటినీ నిగ్రహించి మన గోసంపదని తరలించుకుని వెనక్కి వెడదాం, నువ్వు భయపడకుండా ఆ రథం యొక్క నొసల మీద కూర్చో, మనం బయలుదేరదామన్నాడు. ఈ మాటలు చెప్పగానే సంతోషంతో ఉత్తర కుమారుడు భూమి మీద సాష్టాంగ నమస్కారం చేశాడు అర్జునుడికి. చేసి, నీ వంటి మహాపురుషుడికి సారథి కావాలని నాకెప్పటి నుంచో కోరిక, ఇన్నాళ్ళకి తీరింది నా కోరిక అన్నాడు. అని బాహు సమగ్ర శత్రుమద భంజన శౌర్య సమస్త లోక చేతోహరమూర్తి నీవిటుల తోచుట నాకు ప్రసన్న విస్ఫురద్దేహముతోడ భాగ్యమయ దేవత సన్నిధి సేతకాదే సమ్మోహము పాసే చిత్తము ప్రమోద రసత్వము పొంది పొంగెడున్. నా భాగ్యదేవత నన్ను కరుణించి నీ దర్శనం నాకు చేయించింది. ఎదురుగుండా భుజబలంతో ఆ పెద్ద పెద్ద బాహువులతో అంత పొడుగు
శరీరంతో తెల్లటి కాంతితో మిరిసిపోతున్న నిన్ను చూడగానే నాకు లోపల నుంచి ఆనందం పెళ్ళుబుకిపోతోంది. నిన్నెరుగక ఏమేమేనన్న పలుకులెల్ల మరచి ఆశ్రిత రక్షా సన్నద్ధ భావమేర్పడ నన్ను కృపచూడవే సనాథుడనగుదున్. నేను ఇత పూర్వం నువ్వు అర్జునుడు అని తెలియక సారథి అని పిలిచాను. నిన్ను ఏవేవో మాటలు అన్నాను. అవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో నన్ను మన్నించు. నీ వంటి వాడు నాకు దొరికాడు అని నేను సనాథుడనయ్యాను. నాకు ఇంకా బెంగలేదు. నన్ను రక్షించేవాడు దొరికాడు కాబట్టి నన్ను మన్నించమన్నాడు. తప్పకుండా కుమారా, అంత బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు, నువ్వు సారథ్యం చేయమన్నాడు. చెయ్యమని వంగి ఒక్కసారి ఆ గాంధీవానికి నమస్కరించి చేతితో ఆ గాంధీవాన్ని పైకెత్తి ఆ అమ్ముల పొదికి నమస్కారం చేసి ఒక్కసారి ఆ అగ్నిదేవుణ్ణి తలుచుకుని దేవతలకి నమస్కారం చేసేటప్పటికి చేతిలోకి దేవదత్తం అనేటటువంటి శంఖం వచ్చినది. దేవతలు కృప చేసినటువంటి శంఖం. ఒక్కసారి అర్జునుడి యొక్క స్వరూపం అంతా మారిపోయింది. ఒక్కసారి 1,000,000 మంది బాలసూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో తలకి బట్ట కట్టవలసిన అవసరం లేకుండా ఆ బట్ట కట్టపడి దాని మీదకి వచ్చి ఒక దివ్యమైనటువంటి కిరీటం ఆయన శిరమునకు తనను తాను అలంకరించి నిలబడింది. ఇప్పుడు అత్యంత ప్రకాశమానుడై వెలిగిపోతున్నటువంటి ఆ అర్జునుడు తన స్వరూపంతో సంతోషంగా తన రథాన్ని ఎక్కి నాయనా, నువ్వు ఇప్పుడు ఇప్పటి వరకు రథానికి ఉన్నటువంటి సింహకేతనాన్ని తీసి జమ్మి చెట్టు మీద పెట్టు. నా కేతనం ఉంది, నా జెండా హనుమ యొక్క స్వరూపంతో ఉంటుంది ఆ పతాకం. నేను ఒక్కసారి స్మరిస్తాను, ఆ పతాకం వస్తుందని ఆ పతాకాన్ని స్మరించి దీన్ని రథానికి అమర్చమన్నాడు. ఎప్పుడైతే ఆ పతాకాన్ని అమర్చారో ఆ పతాకం మీద స్వామి హనుమ ఆవహించి ఉన్నారు. ఆ పతాకాన్ని రక్షించడం కోసం దాని చుట్టూ కొన్ని కోట్ల భూతగణములన్నీ కూడా నిలబడ్డాయి. వాటి యొక్క అరుపులతో, వాటి యొక్క రక్షణలో ఆ పతాకం నిలబడింది. అంటే అర్జునుడి రథం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఆ దేవదత్తాన్ని చేత పట్టుకున్నాడు, రథం ఎక్కాడు. పెట్టక కట్టక మౌళిం పుట్టిన క్రియ దీధితులు నభోభాగంబునన్ ముట్టి విలుంగగ ఇంద్రుడి పట్టి కిరీటంబు పులిచే ప్రస్ఫురితంబై. ఆ కిరీటంతో ఉన్న అర్జునుడు కాలు పైకెత్తి రథం మీద పెట్టి పైకెక్కుతుంటే ఆయన కిరీటపు కాంతులు ఆకాశమంతెత్తు కొట్టేట కాంతి. అబ్బా, మళ్ళీ ఎన్నాళ్ళకి చూసాం ఇటువంటి అర్జునుణ్ణి. యుద్ధానికి ఎడుతున్నాడు, అవతల కౌరవులు, ఇటు అర్జునుడు ఒక్కడు. ఈ యుద్ధం చూడాలని దేవతలందరూ వచ్చారట. ఇంద్రుడు కూడా ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చున్నాడు. ఇంద్రుడితో పాటు తన కుమారుని యొక్క యుద్ధ కౌశలాన్ని చూడడం కోసం పాండురాజు గారు కూడా బయలుదేరి వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఆకాశంలో నిలబడి ఉన్నారు. ఇంద్రుడు ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు, పాండురాజు గారు కూడా పక్కన కూర్చుని ఉన్నారు. యుద్ధం ప్రారంభం అవుతుంది. ఆ రథం ముందు నడుస్తుండగా ఒక్కసారి ఆ దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని పట్టుకుని పూరించాడు. వచ్చేస్తున్నాను నేనే అర్జునుడని చెప్పడం కోసం. పూరిస్తే కలగందో యది సప్తకంబు గిరివర్గం బెల్ల నూటాడే సంచలితం బొందె వసుంధరావలయము ఆశాచక్రమల్లాడే గొందల మందెన్ దివిషేంద్రు పట్టణము పాతాళంబు ఘూర్నిల్లే నాకులమయ్యన్ గ్రహ తార కాకులము సంక్షోభించిన వేధయున్. ఆయన దేవదత్తాన్ని గట్టిగా పూరించేటప్పటికీ ఆ శంఖ ధ్వనికి కలగందోయధి సప్తకంబు, సప్త సముద్రములు కూడా ఘూర్నిల్లేటే. గిరివర్గం బెల్ల నూటాడే, భూమిని మోసేటటువంటి కులపర్వతాలన్నీ కదిలిపోయేట. సంచలతం పొందే వసుంధరావలయము, ఈ భూమి అంతా కూడా కదిలిపోయిందిట. ఒక్కసారి కంపం వచ్చి ఆశాచక్రం అల్లాడే, దశ దిశలు కదిలిపోయేట. గొందల మందెన్ ధృతశేంద్రు పట్టణము, అమరావతి నగరము, ఇంద్రుడి యొక్క రాజధాని, స్వర్గలోకపు రాజధాని అతలాకుతలమైపోయిందిట. ఏమిటి ధ్వనిని? పాతాళంబు ఘూర్నిల్లి, కింద ఉన్నటువంటి పాతాళలోకం ఘూర్నిల్లిందిట. ఆకులమయ్యన్ గ్రహతారకాకులము, నక్షత్రమండలం అంతా కూడా అతలాకుతలమైపోయిందిట. సంక్షోభించిన వేధయున్, ఎక్కడో తామర పువ్వులో కూర్చుని ధ్యానమగ్నుడై ఆ జపమాలని తిప్పుకుంటున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడి, అబ్బా ఏమిట్రా చప్పుడు అన్నట్టు ఒక్కసారి అంత పెద్ద ధ్వని వచ్చింది. ఆయన ఇలా ముందుకు చూశాట, అంతే, వెడుతున్న రథం వెళ్ళడం మానేసింది. ఏమైందని చూశాడు.
అప్పుడు నిశ్చేష్టితంబులై హయములు అవని చాపకట్టుగబడియే మత్స్య క్షితీశ నందనుండును నొగలపై మ్రందినట్లు మ్రొగ్గతిల జాగి బలితంపు మూర్ఛ పొందే. అవి అర్జునుడి రథాలు కావు. విరాట్రాజు గారి రాజ్యంలో ఉత్తరుడు యొక్క రథానికి పూంచి తేబడినటువంటి గుర్రములు. ఎప్పుడైతే రథంలో కూర్చుని అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడో ఆ ధ్వనికి చాప చుట్టూ కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా ఆ గుర్రాలన్నీ కింద పడిపోయాడు. ఆ నొసల మీద ఆ కళ్ళాలు పట్టుకుని తోలుతున్నటువంటి ఉత్తర కుమారుడు మూర్ఛ వచ్చి ఆ నొసల మీదే కింద పడిపోయి రథం ఆగిపోయింది. అప్పుడు తాను కిందకి దిగి ఆ కళ్ళాలు పట్టుకుని ఒక్కసారి లాగి ఆ గుర్రాల్ని తడివి వాటిని పైకి లేపాడు. కాస్త ఉత్తర కుమారుణ్ణి సేద తీరిస్తే ఆయన కూడా లేచాడు. లేచి ఆయన అన్నాడు, అయ్య బాబోయ్, నా జీవితంలో వినలేదు ఇదేమి ధ్వని, ఇదేమి శంఖం, ఇలాగే ఊతుంటావా ఏమిటి నువ్వు? అసలు ఈ శంఖధ్వనికే చచ్చిపోతారు కొన్ని వేల మంది. ఈ శంఖం గురించేనా అర్జునుడు పట్టుకునే దేవదత్తం అని చెప్పుకుంటూ ఉంటారు అని ఆశ్చర్యపోయాడు. నువ్వేం భయపడకు కుమారా, ఇలాగే ఉంటుంది యుద్ధం అంటే, సంతోషంగా బయలుదేరు. నీకు బాగా జ్ఞాపకం పెట్టుకో, నిరంతరము నేను 1000 కళ్ళతో నా సారథిని రక్షించుకుంటూనే ఉంటాను, కాబట్టి నువ్వు భయపడవలసిన పైన లేదు, సంతోషంగా బయలుదేరన్నాడు. అక్కడ ద్రోణాచార్యుల వారు దేవదత్తం యొక్క ధ్వని విన్నారు. ఇంకా ఆయనకి ఆనందం, లోపల శిష్యవాత్సల్యం. తన శిష్యుడు ఇంతవాడయ్యాడనేటటువంటి ఆనందం. ఎందుకని తాను ధనుర్విద్య నేర్పాడు, కానీ ధర్మంతో దేవతల యొక్క దర్శనాలు పొంది తపస్సు చేసి అతిలోక భయంకరమైనటువంటి అస్త్ర సంపదనంతటిని ఉపదేశం పొంది ఇంతటి వాడయ్యాడు తన శిష్యుడు. పొంగిపోతున్నాడు. శ్రవణపుటంబులు వ్రయ్యంగతాకి సంక్షోభంపు గావించే గుణము మ్రోత బ్రహ్మాండ భండంబు పగిలించి భూత నిశ్చైతన్య మొరరించే శంఖరవము గగనభాగం బెల్ల క్రప్పి కాలుచు బెగడరించెనుగ్రంపు పడగవరపు మిరుమిట్లుగుని చుట్కి పరివోప వెలిగి పరిభ్రాంతి శశ గిరీట కాంతి తెల్లబిది గాంధీవంబును దేవదత్తమును కపిధ్వజమును వాసముని వరమున కన్నా మకుటంబునకు వేర కొన్ని అయిన ఉజ్జల అద్భుత భంగులై ఎన్నె ఇట్లు. అడిగడిగడిగడిగో అర్జునుడు వచ్చేస్తున్నాడు. ఆ తెల్లటి కాంతి, ఆయన ఊదినప్పుడు వచ్చేటటువంటి ఆ దేవదత్తము యొక్క ధ్వని, ఆ గాంధీవము యొక్క వింటినారిని టంకారము చేశాడు. దానివల్ల వచ్చినటువంటి ధ్వనికి పిరికి వాళ్ళైనటువంటి సైన్యం కొన్ని వేల మంది కింద పడిపోయారు. ఏనుగులు కుప్పకూలాయి, గుర్రాలు భయంతో సకిలిస్తున్నాయి. ఆకాశం వరకు కాంతి కప్పేసింది. అదిగో కిరీటి పెట్టుకున్నటువంటి ఆ కిరీటము యొక్క కాంతి. అడిగో మహానుభావుడు వచ్చేస్తుంటే ఆయన పట్టుకున్నటువంటి గాంధీవపు కాంతులకి కళ్ళు చెదిరిపోతున్నాయి. కాబట్టి వస్తున్నటువంటి వాడు అర్జునుడు. అటువంటి వాడు అర్జునుడు వచ్చి ఇప్పుడు బాణాలని అందులో సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే మన వేపు నుంచి వాటిని తట్టుకోవడం అంత తేలికైనటువంటి పని. కాబట్టి అంత తేలిక పని కాదు. నేను ఇప్పుడే ముందే వ్యూహాన్ని రచన చేస్తున్నాను. రాజు ఆవులను పట్టుకుని అన్నిటికన్నా వెనకాతల నడిచి వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి. ఆయన వెనక కొంత సైన్యం ఉంటుంది. ఆ సైన్యం తర్వాత మళ్ళీ కొంత సైన్యం నడుస్తుంది. యువతల వైపుకి మేము అంటే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళమందరం ఉంటాం. అర్జునుడు యుద్ధం చెయ్యడానికి వస్తే రాజుని గోవుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు ఆ రాజు దగ్గరికి గోవుల దగ్గరికి వెళ్ళాలి అంటే మనని దాటితే కానీ వెళ్ళడానికి అవకాశం ఉండకూడదు. మనతో యుద్ధం చేసే లోపల రాజు క్షేమంగా గోవుల్ని తీసుకుని హస్తినాపురం చేరిపోతాడు. రాజు భద్రత మనం చూడాలి. కాబట్టి ముందు వరసలో మనం అందరం నిలబడదాం. అటువైపుకు ముందు వరసలో వెనక్కుంటాడంటే కోపడతాడు. కాబట్టి ఆవుల దగ్గర సైన్యంతో కలిసి దుర్యోధనుడు నడుస్తూ ఉంటాడు. దుర్యోధనుడి రథం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా వ్యూహాన్ని రచన చేస్తానన్నాడు. భీష్ముడు చూసి అన్నాడు, సహభాష్, చాలా గొప్పగా మాట్లాడాడు ద్రోణాచార్యుల వారు. అలాగే వ్యూహరచన చేసి ఇప్పుడు గోవుల్ని ముందు క్షేమంగా రాజుతో కలిపి హస్తినాపురం చేరుద్దాం అన్నాడు. ఈ మాటలు అనేసరికి చూశాడు దుర్యోధనుడు. ఆయనకి ఒక పట్టాన జీర్ణం కాదు. అర్జునుడి ఖ్యాతి, అర్జునుణ్ణి పొగడడం అంటే ఆయన ఇష్టపడలేడు. ఒక్కటే కారణం, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ద్వాపర యుగాంతం వచ్చేసరికి రాక్షసులందరూ కూడా రాజులుగా పుట్టారు. రాజులుగా పుట్టి వాళ్ళందరూ కూడా
వేదము యొక్క అధికారమును వేదాన్ని అనుసరించి అనుష్ఠించేటటువంటి పెద్దల యొక్క అనుష్ఠాన శక్తిని నశింపచెయ్యడం కోసమని వాళ్ళందరూ కలిపి ఒక నాయకుడిని పెట్టుకుని ఆయన ఛత్రం కింద చేరారు. అలా చేరడం కోసం పుట్టినటువంటి కలిపురుషుడే దుర్యోధనుడు. అందుకే ఎప్పుడు అసూయతో ఉంటాడు, కలహప్రియత్వంతో ఉంటాడు, ఎప్పుడు దెబ్బలాటంటే ఇష్టం తప్ప అసలు సౌమ్యమైనటువంటి లక్షణం అన్నది దుర్యోధనుడి దగ్గర కనపడదు. అందుకే పుట్టగానే అన్ని దుశ్శకునములు కనపడ్డాయి. వెంటనే విదురుడు వచ్చి ఒక్క పిల్లవాడి కోసం చూసుకుంటే బంధుక్షయం అయిపోతుంది, నా మాట విని ఆ పిల్లాన్ని చంపేయమన్నాడు. అంటే కొడుకు మీద ప్రీతితో చంపడానికి అంగీకరించలేదు ధృతరాష్ట్రుడు. ఆ కారణమే అంత అసూయ కలిగినటువంటి వాడై చాలా చిన్నతనంలోనే భీమసేనుడికి విషాన్నం పెట్టి గంగలో తోసేయడంతో మొదలుపెట్టినటువంటి అకృత్యాలు అంతూ దరి లేకుండా అలా నడుస్తూనే ఉన్నాయి. అగ్నికి వాయువు తోడైనట్టు పక్కన శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు కూడా తోడయ్యారు. నలుగురు కలిసి దుష్ట చతుష్టయం అయ్యారు. అందుకే నలుగురు కలిసి నెత్తుటి ఏర్లు పారే వరకు కురుక్షేత్ర సంగ్రామం నడిపించి తుట్టతుదకు బంధుగణాలతో నశించిపోయే వరకు దుర్యోధనుడు మాత్రం పగ విడిచిపెట్టలేదు. దుర్యోధనుడి పగ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? చిట్ట చివరిలో కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఎవ్వరూ లేరు, తొడలు విరిగిపోయి మృత్యుముఖంలో ఉన్నాడు, కింద పడిపోయి ఇంకా కొద్దిసేపట్లో మరణిస్తాడు. చూడడానికి వెళ్ళారు కృపాచార్యుల వారు, కృతవర్మ, అశ్వత్థామ వెళ్ళారు. వాళ్లే మిగిలిన వాళ్ళు. వెడితే చూశాడు దుర్యోధనుడు. చూసి కృపాచార్యుల వారిని పిలిచి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆయన కలశతో నీళ్లు తీసుకొస్తే అశ్వత్థామని సర్వసైన్యాధిపతిగా అభిషేకించి పాండవ నాశనం చేయమని అడిగాడు. ఇటువంటి అశ్వత్థామ ఎంత విచిత్రమైన ఆలోచన వచ్చిందో, నీ ప్రాణం పోయే లోపల తప్పకుండా నేను అది సాధించి తీరుతానన్నాడు. అప్పుడే జరిగింది ఆశ్చర్యకరమైన ఘట్టం. ఒక రాత్రి చెట్టు కింద కునుకుతున్నారు, కృపాచార్యుల వారికి నిద్ర పడుతోంది. చెట్టు మీద కాకి పిల్లల్ని గుడ్లగూబ తింటోంది. యుద్ధం చేసి చంపలేను, దుర్యోధనుడి ప్రాణాలు పోయే లోపల దుర్యోధనుడికి శుభవార్త చెప్పాలి. ఇంత కష్టపడి సంపాదించుకున్న రాజ్యం ఏలడానికి పాండవులకు వారసులు లేకుండా చేశానని అని ద్రౌపదీదేవికి పాండవుల వలన కలిగినటువంటి 5 కుమారుల్ని పిశాచం ఆవహించిన వాళ్ళ కంఠాల్ని కత్తులతో కోసి చంపేశాడు రాత్రికి రాత్రి. నిద్రపోతున్నటువంటి దృష్టజ్యుమ్నుడి మీద పడి ఆయనని మోకాళ్లతో పాదాలతో కుమ్మి కంఠం కోసి దృష్టజ్యుమ్నుడిని చంపేశాడు. ఏనుగుల కుంభస్థలాలు బద్దలగొట్టి చంపేశాడు. ఆఖరికి అక్కడ కట్టబడినటువంటి గుర్రాల యొక్క డొక్కలు కోసి చంపేశాడు. పాండవుల్ని చంపేపోయాడు. కానీ మహానుభావుడు కనుక కృష్ణ పరమాత్మకు అన్నీ తెలుసు కాబట్టి ఇవాళ రాత్రి మనం ఇక్కడ శిబిరంలో వద్దులేండి, మనం ఇంకొక చోటికి వెడదామని ఈ పాండవులందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. అలా తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి పాండవులు బ్రతికారు. అంతటి అకృత్యానికి అశ్వత్థామ ఒడిగట్టాడు. తొడలు విరిగి నేల పడిపోయి చచ్చిపోయే ముందు కూడా అశ్వత్థామకి అభిషేకం చేసి సైన్యాధిపతిగా నియమించి పాండవ వినాశనాన్ని కోరుకుని అంత పగతో బతికినవాడు దుర్యోధనుడంటే. ఎన్నడూ ఆయన మనసులో వేరొక మంచి ఆలోచన అన్నది రాలేదు. ఎన్ని పరాభవాలు రానివ్వండి, పాండవుల వలన ఎన్ని ఉపకారాలు పొందనివ్వండి, ఎన్ని కష్టాలు పడనివ్వండి, అతనికి కావలసింది మాత్రం పాండవ వినాశనం. అంతే. పాండవ వినాశనం అంటే పాండవులు పట్టుకున్న ధర్మాన్ని నాశనం చేయడం. అది ఎవరి తరం కాదు. అందుకే నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలో ప్రవేశించి సనాతన ధర్మానికి చేటు చెయ్యాలని ప్రయత్నించినా సనాతన ధర్మమును నశింపచెయ్యడం ఎవరి తరం కాదంటుండేవారు. ఎందుకంటే అది సనాతన ధర్మము కనుక దానికి ఆద్యంతములు లేవు. ఎన్ని యుగాలైనా ఆ ధర్మం అలా ఉంటూనే ఉంటుందనేవారు. కాబట్టి అటువంటి స్థితి కలిగిన వాడు దుర్యోధనుడు. ఆయన ఎందుకు వింటాడు? ఒకరు చెప్తే, ద్రోణాచార్యుల వారి మాట చెప్తే అధిక్షేపించి అన్నాడు, ఇన్ని మార్లు మీరెందుకు అర్జునుడు వచ్చేస్తున్నాడు అంటారు? అర్జునుడు వస్తే అంతకన్నా కావలసిందే ఉంది. వెంటనే అజ్ఞాతవాస భంగం అయిపోయినట్టు అని భీష్మాచార్యుల వారి వంక తిరిగి అడిగాడు. అజ్ఞాతవాస భంగం అవుతుందా లేదా
తాతగారు మీరు పెద్దవారు, మీరు చెప్పండి, కాలానికి ముందే వస్తున్నాడా లేదా అర్జునుడు అని అడిగాడు. భీష్మాచార్యుల వారు జవాబు చెప్పే లోపలే ఒక మాట అన్నాడు. ఇంతమంది సైన్యం ఉన్నాం, ఇంతమంది యోధుల ఉన్నాం, వస్తున్నవాడొక్కడు, ఆ ఒక్కడు ఇంతమందిని ఏం చేయగలడు? ఎందుకన్ని మార్లు అర్జునుడు వస్తున్నాడు, మనందరినీ కొట్టేస్తాడు, మనందరినీ చంపేస్తాడు, అంతటివాడు ఇంతటివాడు, దేవదత్తం పట్టుకున్నాడు, గాంధీవం పట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు అని అదే పనిగా పొగుడుతున్నారు గురుదేవా. మీరు ఇలా అస్తమానం పొగుడుతుంటే ఇటువైపు ఉన్న సైన్యాలన్నీ భయపడిపోవా? వీళ్ళ యొక్క ఉత్సాహాన్ని మీరు నీరు కార్చట్లేదా? కాబట్టి ఎవ్వరు వినినను దీనికి నవ్వుదురని ఎరుగడకట నా ఎదురెదురన్ వివ్వత్సు చూపి సేనలు క్రొవ్వరబలు పలుకులిట్లు ద్రోణుడు పలికెన్. నా ఎదురుగుండా నిలబడి విన్న వాళ్ళందరూ నవ్వుతారన్న సిగ్గు కూడా లేకుండా ద్రోణాచార్య నువ్వు ఇలా మాట్లాడచ్చా? ఏమిటి మాటలు? అర్థం ఉందా అసలు? ప్రభువు ముందు మాట్లాడుతున్నానని గుర్తెరగక్కర్లేదా? రోషముండెను రాజ్యాభిలాషముండే కాక ఈతని రాకకు కారణంబో పెర ఎరుంగమ ఎదిరిని పెద్ద చేసి పూని వంది విధంపున పొగడనేలా. అర్జునుడు వస్తున్నాడంటే ఏమిటి పెద్ద ధర్మానికి వచ్చేస్తున్నట్టు, ఏదో గొప్పగా వచ్చేస్తున్నట్టు మాట్లాడతారేమిటి? రాజ్య కాంక్ష, ఎప్పుడు రాజ్యం సంపాదిద్దామా అని నెత్తురు మరిగిన పులిలా వస్తున్నాడు తప్ప ధర్మం కోసం వస్తున్నాడా? ఇతని రాకకి ఇంకో కారణం ఉందా? ఆవుల కోసం వస్తున్నాడు, ధర్మం కోసం వస్తున్నాడని తెలుసు మనసులో. కాక ఎదిరిని పెద్ద చేసి వస్తున్నటువంటి శత్రువుని అంత పెద్ద స్తోత్రం చేస్తూ ఏమిటా మాట్లాడడం? పూని వంది విధంబున పొగడనేలా. స్తోత్రపాఠం చేసేటటువంటి గాయకులు ఉంటారే, వాళ్ళు మాట్లాడినట్టు అస్తమానం ఏమిటి అర్జునుడిని పొగుడుతూ మాట్లాడతారు. మీకు నేను ఇదే శాసనం చేస్తున్నాను, అసలు మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు, మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మీరు కేవలం యుద్ధం చూడండి చాలు, మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు, మాకు మీరేమి యుద్ధం చెయ్యవలసినంత అవసరం లేదు, మీరు యుద్ధం చేయకపోతే మాకు వచ్చే నష్టం లేదు, మీరు ఏం చేస్తారు నేనేం చెప్పను అని కూడా మమ్మల్ని అడగక్కర్లేదు, మీ సలహాలు మాకు అక్కర్లేదు, మీరు హాయిగా వెళ్ళి భోజనం బాగా చేయండి, మీరు అందుకు పనికొస్తారు, మీరు వెళ్ళి కావాలంటే విలువిద్యాభ్యాసం చేసుకోండి, ఎవరైనా అడిగిన వాళ్ళకి నీతి శాస్త్ర పాఠాలు చెప్పుకోండి, ఇక్కడ ఉండక్కర్లేదు, వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. అంటే గురువు మహానుభావుడు, తన క్షేమం కోరి వ్యూహరచన చేసినవాడు. పక్కన భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు ద్రోణుడు ఇంచుమించు సమవయస్కులు, తనతో సమానమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవించాడు భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడి ముందు నిలబడి అన్నం తినడానికి పనికొస్తావో వెళ్ళి అన్నం తిను అనడమే ద్రోణాచార్యుల వారిని. కానీ కర్తవ్యత నిష్ఠ అంటే దేనికి కట్టుబడ్డాడో తెలుసా అండి ఆయన? నిన్ను శపిద్దునురా అన్నాడు అర్జునుడిని. అంతటి శక్తి కలిగిన వాడు ద్రోణుడు అంటే. ఆయన ఊరుకున్నాడు, వీడి బుద్ధి ఇంతే, వీడి అధర్మం ఇంతే. ఇప్పుడు తండ్రి గారిని అధిక్షేపిస్తే అశ్వత్థామ ఊరుకోలేకపోయాడు. ఆయన లేచి అన్నాడు, ఏమిటి ఏదో యుద్ధం అంతా గెలిచేసినట్టు, ఆవుల్ని హస్తినాపురం తీసుకెళ్ళిపోయినట్టు, అర్జునుడిని బందీకృతుడిని చేసి నీ రథం మీద పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు? యుద్ధం అయిపోయిందనుకుంటున్నావా? గెలిచేశాననుకుంటున్నావా? హస్తినాపురానికి వెళ్ళిపోయాననుకుంటున్నావా? అర్జునుడికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం అంటే శకునిని అడ్డు పెట్టుకుని పాచికలు వేయడం అనుకుంటున్నావా? అంటే మా నాన్నగారిని అధిక్షేపించి మాట్లాడుతున్నావు. ఆయన సలహా అక్కర్లేదు, ఆయన సహాయం అక్కర్లేదు అంటున్నావు. నీకు ఇదే చెప్తున్నాను రారాజా, ఏమనుకుంటున్నావో? పాండవ వీరులంకలన బాహుబలంబున నూర్చియే సముద్దండత నీవు దొల్లి ద్రుపద క్షితిపాత్మజ కొల్వులోనికి తెండని పుచ్చి తెద్దెసకు తెచ్చుట సౌబలు నీతి కాదే ఆతొండు మరల్చుగాక సముద్రగ్రత వచ్చు విరోధి నిప్పుడు. ఆనాడు అంతఃపురంలో ఉన్నటువంటి ద్రౌపదీదేవిని వలువలూడ్చడానికి దుశ్శాసనుణ్ణి పంపించి సభలోనికి పిలిపించావు. అంత దుర్మార్గపు పని చేశావు. ఆనాడు నువ్వు అలా ద్రౌపదీదేవిని పిలిపించావంటే శకుని అండ చూసుకుని మాయాజూదం ఆడి కదూ గెలిచావు. ఆ మాయాజూదం ఆడి నిన్ను గెలిపించిన శకునున్నాడే, ఆయన్ని పిలిపించు, యుద్ధం చేస్తాడు అర్జునుడితో. ఆయన్ని నిలబెట్టుకుని ఆయన్ని పక్కన పెట్టుకుని చెయ్యి యుద్ధం అర్జునుడితో. మేమెందుకు అక్కర్లేదంటున్నావుగా ద్రోణాచార్యుల వారు? ద్రోణాచార్యుల వారు అక్కర్లేనప్పుడు మేము అక్కర్లేదు, మేము చెయ్యం యుద్ధం. ప్రళయాంతకుడు బడబానలమును మృత్యువును ఎదిరినం కొరతవడం నిలిపినను నిలుపు మార్కొని చలగిన నరుశరములు అనవశేషము సేయున్. ఏమనుకుంటున్నావో? అర్జునుడి బాణాలంటే మా నాన్నగారు చెప్తే నీ తలకెక్కట్లేదు.
ఎదురుగుండా వచ్చినటువంటి యుద్ధవీరుడు మహోగ్రమైనటువంటి పరాక్రమం ఉన్నవాడైనప్పుడు ఆయన గురించి 4 మంచి మాటలు చెప్తే తప్పొచ్చిందా? ప్రళయాంతకుడు యమధర్మరాజు గారే వచ్చి పాశం వేసినా కొంతమంది బతికితే బతకవచ్చుగాక. బడబానలము సముద్రంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం భూమి మీదకొచ్చి కాలిస్తే కొంతమంది బతకవచ్చుగాక. మృత్యువే వచ్చినా ఒకవేళ 2 దంష్ట్రలలోంచి జారి కింద పడి బతకవచ్చుగాక. వాటికి ఎదురెళ్ళి బతకచ్చేమో. అర్జునుడి బాణాలకి ఎదురు వెళ్ళి బతికుతాడు అన్నవాడు, తప్పి బతుకుతాడన్నవాడు ఈ లోకంలో ఉండడు. అందరూ మరణించవలసిందే. అలా కొట్టగలడు అర్జునుడంటే. ఏమిటో అనుకుంటున్నావు? నేను నీతో ఇదే మాట చెప్తున్నాను. అర్జునుడు వస్తున్నాడంటే అంత భయం ఎందుకు అన్నావుగా? విరాట్ రాజు కాని వస్తుంటే యుద్ధం చేస్తాం. విరాట్ రాజు కాకుండా అర్జునుడు వస్తే పక్కకి వెళ్ళిపోమన్నావుగా. ద్రోణుడు ఎందుకు? మేమందరం పక్కకి వెళ్ళిపోతాం, నువ్వు చేసుకో యుద్ధం అన్నాడు. ఈ మాటలు అనేటప్పటికీ కర్ణుడు లేచాడు. నేను మీతో మనవి చేశానుగా, ఎప్పుడెప్పుడు పరిస్థితి కొంచెం దుర్యోధనుడు ఆలోచించవలసిన విధంగా ఉంటుందో అప్పుడప్పుడు ఎగదోసి దుర్యోధనుణ్ణి బురదలోకి దింపేస్తుంటాడు. పాండవుల్ని అధిక్షేపించకపోతే బతకలేడు కర్ణుడు. కడుపు మంట, అంత అసూయ. ఎన్ని గుణాలున్నా ఆ అసూయయే నాశనం చేసేసింది కర్ణుణ్ణి. కాబట్టి అతను అన్నాడు, వెరచితిరేని నిల్వుడొక వీరునకొక్కడ చాలుగాక ఎందరు వలయున్ కపిధ్వజము దవ్వుల వ్రేల్మిడి త్రుంచి వైచెదన్ బరపెదద పిశాచముల భగ్నము చేసెద తేరు సాదధిన్ నెరకుల నుంచెదన్ బొడుల నించెద అర్జును గత్రశాలలోన్. ఏమనుకుంటున్నారు? ఒక వీరుణ్ణి ఎదిరించడానికి చాలా మంది వీరుడు కావాలా? ఒక్క వీరుడు చాలనా? ఒక వీరుడికి ఒక వీరుడి జవాబు, నేనొక్కడిని చాలు. అసలు అర్జునుడు ఇక్కడ దాకా రావడం ఏమిటే? అంత దూరంలో కనపడని, నిజంగా ఒకవేళ అది కపికేతనమైతే, కపిధ్వజమైతే ఆ ధ్వజాన్ని ఇక్కడి నుంచే పడగొడతాను. దాన్ని రక్షించే పిశాచకోటులన్నింటినీ పరిమారుస్తాను. నుగ్గుగా అర్జునుడి రథాన్ని కింద పడగొడతాను. గాంధీవం విరిచేస్తాను. అర్జునుడు అనబడేటటువంటి అతని శరీరంలోకి బాణములను గుప్పించేస్తాను. అసలు ఇక్కడ దాకా వస్తే కదా అర్జునుడు అక్కడే పడిపోతాడు. అలా పడగొడతాను. నా పౌరుష ప్రతాపాలు ఏమిటో చూడండి. మీరు అంత భయపెట్టక్కర్లేదు, మేము పక్కకి వెళ్ళిపోతామని. వెళ్ళిపోండి, ఇప్పుడే చెప్తున్నాను, పక్కకి వెళ్ళిపోయి నిలబడండి. చూడండి నా యుద్ధం అంటే ఎలా ఉంటుందో. అనుదినంబున కంతకంతకు బిరిగిడి అధిపతి మన్నన అప్పు తీర్ప అర్జును నోర్చదననిలోననేనని అతనితో పలికిన ప్రతిన నిరుప కర్ణార్జునులయందు ఘనుడెవ్వడగు నొక్కు అనుజనంబుల సంధి ఎంబుమాన్ప జమదగ్నిసుత కృపాశ్రయమున బడసిన విలువిద్య కలరూపు వెలయజేయ గనుట నేడు పుణ్య దినమయ్య నాకు మీకెల్ల బోరు చూడ నిష్టమేని చూడుడు అట్లు కాక వేడుకలేదేని సంతసమున పశుల జాడ పొండు. ఎలా మాట్లాడతాడో, ఎంత అధిక్షేపించి మాట్లాడతాడో చూడండి. నిజంగా అశ్వత్థామ మేమందరం పక్కకి వెళ్ళిపోతామన్నప్పుడు దుర్యోధనుడు భయపడతాడు. ఇంతమంది వాకౌట్ చేస్తే ప్రమాదం వస్తున్నది. కానీ కర్ణుడు ఎంత ధూర్తతనంగా మాట్లాడి దుర్యోధనుడిని పాడు చేస్తాడో చూడండి. అందుకే నేను మీకు మళ్ళీ మనవి చేస్తున్నాను. విరాట పర్వం వినడం అంటే ఏమిటో తెలుసా? మిమ్మల్ని నాశనం చేసినా రెండే, మిమ్మల్ని బాగు చేసినా రెండే. మిమ్మల్ని కాదు, ఈ లోకంలో మనుష్య జాతిని జ్ఞాపకం పెట్టుకోండి. 2 పాడు చేస్తాయి, 2 బాగు చేస్తాయి. ఒకటి, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి, మీరు ఏం చదువుతారో ఆ పుస్తకమే వ్యక్తి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నేను చదివితే పరమాచార్య స్వామి వారు చెబుతున్నది నేను వింటున్నట్టే కదా. అనుగ్రహ భాషణం చదవడానికి, పరమాచార్యుల వారి మాటలు వినడానికి రెండిటికీ మధ్య వ్యత్యాసం ఉంటుందా? ఉండదు. మీరు ఒక్క తప్పు పుస్తకం చదివారనుకోండి, మీ జీవితమే వక్రగతిలో వెళ్ళిపోతుంది. నేను తరచు చెప్తుంటాను, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. నాకు ఒకానొకప్పుడు రామాయణం మీద ఒక ఆయన పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు, ఇది చదవండి అని. నేను ఆ పుస్తకం చదివి, మీరు చెప్తే నమ్మరు, నాకు వారం రోజులు నిద్ర పట్టలేదు. నాకు అదే నిద్రలో స్పృహలోకి వచ్చేది. నేను ఈ పుస్తకాన్ని ఆపగలిగిన శక్తి ఉన్నవాడను కాను. పోనీ రామాయణాన్ని విమర్శ చేస్తే వేరు, వాడి కర్మ అనుకోవచ్చు. రామాయణమే రాశానని చెప్పుకున్నాడు.
కానీ అందులో ఎంత దారుణమైన మాటలు, ఎంత వక్రీకరించాడో తెలుసా అండి రామాయణాన్ని. నేను అది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ కూడా చదివాను. నేను తెల్లబోయాను. ఇదే కానీ చదివితే మన పిల్లలు తర్వాత వాళ్ళు ఈ పుస్తకాలు చదివితే రామాయణం అంటే ఇంతే, సీతమ్మ అంటే ఇంతే, విశ్వామిత్రుడంటే ఇంతే అనుకుంటారు. ఎవడి నోటికొచ్చినట్టు, ఎవడి మనసుకి ఎలా అనిపిస్తే అలా రామాయణాన్ని వ్యాఖ్యానం చేసి చెప్పడం చాలా దారుణమైన విషయం. నీకు తెలివితేటలు ఉండొచ్చు, తప్పు కాదు, కానీ నీదైన కోణంలో నీకు రామాయణం ఎలా కనపడిందో అలా చెప్పేయడం మాత్రం తప్పు. రామాయణాన్ని రామాయణంగా చెప్పడమే న్యాయం. నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు, దానికి ఇతరాలను జోడించక్కర్లేదు. రామాయణమే అమృత భాండం. దాంట్లో నువ్వు ఇంకా పాలు కలిపి, నెయ్యి కలిపి, తేనె కలపక్కర్లేదు, అది అమృతం. నువ్వు రామకథని రామకథగా చెప్పు చాలు. ఎందుకు అనవసరపు విషయాలు? ఎంత దారుణంగా చెప్పాడంటే ఆ కథని నిజంగా పిల్లలు ఎవరైనా చదివితే ఇదే ఆ రామకథ, మనం ఎందుకు తప్పు చేయకూడదనుకుంటారు. ఏం ఆదర్శం తీసుకుంటాను రామాయణాల్లోంచి, తీసుకోవడానికి ఏముందనుకుంటారు. మీరు నమ్మండి నమ్మపోండి, నాకు ఇప్పటికే ఆ పుస్తకం జ్ఞాపకం వస్తే ఎవరైనా చదువుతున్నారేమో పిల్లలు, ఎంతమంది పిల్లలు పాడైపోతారో ఆ పుస్తకం. నేను ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ అటువంటి పనికిమాలిన పుస్తకాలనే లక్షలు లక్షలు ప్రచురించి ఉచితంగా పంచిపెట్టేస్తున్నారు. పనికొచ్చే పుస్తకాన్ని పంచిపెట్టేవాడు లేడు. విరాట పర్వంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన పద్యాలని తాత్పర్యంతో ముద్రణ చేసి పిల్లలకి పంచిపెడతామన్నవాడు ముందుకు రాడు. లోకాన్ని నాశనం చేసేటటువంటి పుస్తకాల్ని కోట్లు పెట్టి ముద్రణ చేసేసి ఉచితంగా పంచిపెట్టి పాడు చేసేస్తున్నారు దేశాన్ని. ఒక పుస్తకం మీరు చదివి నమ్మేయడం అంటే మీ జీవితం పాడైపోయినట్టే. మనం కొత్తగా చదవక్కర్లేదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి రామాయణ, భారత, భాగవతాలు చాలు. అవి చదువుకోండి, మన జీవితాలు ఉద్ధరింపబడతాయి. వాటిని సహేతుకంగా అర్థం చేసుకోండి, మన జీవితాలకి చాలు. మనిషి స్నేహమే కదా అని అనుకోకండి, ప్రభావం చూపిస్తుంది. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ ప్రభావం మీ జీవితం మీద ఉండి తీరుతుంది. ప్రయత్నపూర్వకంగా ఒక భక్తుడితో, ఒక ధార్మికుడితో స్నేహాన్ని పెంచుకోండి. ఆయన మిమ్మల్ని చూసి గుర్తుపట్టి మిమ్మల్ని పేరుతో పిలిచేటటువంటి స్థితిని కల్పించుకోండి. అసలు ఆయన మిమ్మల్ని చూసి ఒక నవ్వు నవ్వితే జీవితానికి ఒక వరం. నేను చెప్తున్నాను యథార్థం. ఒక ధార్మికుడు మిమ్మల్ని చూసి నవ్వితే చాలు, మీ జీవితంలో ఒక అదృష్టం కలిగినట్టు. ఆ ధార్మికుడు మిమ్మల్ని పేరుతో పిలిచి బాగున్నారా అని అడిగితే ఇంకొక 10 మెట్లు ఎక్కినట్టు. ఆయన ఇంటికి మీరు వెళ్ళగలిగితే మిమ్మల్ని అదృష్టం వరించినట్టు. ఆయన మిమ్మల్ని పిలిచి ఇంటికి మాట్లాడితే మీది పూర్ణ సౌభాగ్యం. అటువంటి స్థితికి ఎదగండి. ఒక్క ధర్మాత్ముడితో, ఒక్క భగవద్భక్తుడితో స్నేహం పెట్టుకోండి. ఇతరముల వైపుకి మనసు వెళ్ళిపోకుండా స్నేహం మిమ్మల్ని కాపాడుతుంది. మిమ్మల్ని చూసి మీ పిల్లల్ని, మీ తరాలన్నింటినీ కాపాడుతుంది. ఆ ధర్మం మీ కుటుంబాల్ని నిలబెడుతుంది. తప్ప రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకాన్ని కొనకండి. ఎందుకంటే ఇవాళ పుస్తకాలు వ్రాయడం, పుస్తకాలు ప్రింట్ చేయడం తేలికైపోయింది. ఎంతటి మహాత్ములవనివ్వండి, నింద చేసి రాయడానికి భయపడని దౌర్భాగ్యులున్న సమాజం తయారైపోయింది. అసలు ఆ పేరెత్తడానికి యోగ్యత లేని దరిద్రులు అటువంటి మహాపురుషుల్ని విమర్శ చేసి పుస్తకాలు రాసే నీచపు స్థితికి దిగజారిపోతున్నారు. ఇలా మనం రాయొచ్చా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, పేరు చెప్పలేక నాకు కుతకుతలాడిపోతుంది కొన్ని సందర్భాలు తలుచుకుంటే. ఆ పుస్తకాలు చదివి ఈ జాతి ఏమైపోతుంది, మనం ఎంత నికృష్టపు పని చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం లేదు. తస్మాత్ జాగ్రత్త. దేనికైనా భయపడకండి. 1000 ఫిరంగులు మీ ఎదురుగుండా నిలబెట్టినా మీకు భయం లేదు. ఒక్క తప్పు పుస్తకం మీ ఇంట్లోకి వచ్చేస్తే చాలా జాగ్రత్త. ఇది చదవకూడని పుస్తకం అని నాకు అనిపిస్తే నేను ఒకరికి ఇవ్వను, కాల్చేస్తుంటాను. కనీసం నా కొడుకే నేను లేనప్పుడు నాన్నగారి పుస్తకాలు గూడు కదా అని గభాలు నా పుస్తకం తీసి చదువుతాడేమోనని కాల్చేస్తాను. ఈ మధ్యనే మా ఇంట్లో వెల్లలు వేసినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చేశాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఒక పుస్తకం గబుక్కుని తీబారు ఒక ఆయన. ఆ పుస్తకం ముట్టుకోకండి అని చెప్పి ముక్కలుగా చింపి అవతల పారేశాను. కొన్ని పుస్తకాలు అందుకే పనికొస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పక్కన సరి అయిన వాడు లేకపోతే ఎంత ప్రమాదానికైనా వెళ్ళిపోతారు. కర్ణుడి మాటలు దుర్యోధనుణ్ణి సర్వనాశనం వైపుకి తీసుకెళ్ళి
ఎప్పుడెప్పుడు దుర్యోధనుడు కించెత్ ఆలోచించే అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఎగదోస్తాడు మంటని. ఇది కేవలం విరాట పర్వం కథ అనుకోకండి, మీ జీవితమైన అంతే. మీరు బాగా వినండి, నేను చెప్తున్నాను. ఏ ఒక్కడు పాడైపోయినా మీరు తరచి తరచి అడగండి, పాడైపోవడానికి కారణం అతను విన్న మాటలే అయి ఉంటాయి. ఎక్కడ మనుష్యుడు పాడైనా ఎందుకు పాడయ్యావని మీరు బాగా అడగండి, నేను విన్న ఈ మాటలు నన్ను ప్రేరేపించాయని చెప్తాడు. నేను చదివిన ఈ పుస్తకం నన్ను ఇలా ప్రేరేపించిందని చెప్తాడు. ఈ రెండే తరతరాలు నశించిపోయే తప్పులు చేయిస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇది మీ పిల్లలకి మీరు చెప్పగలగాలి. బీ సెలెక్టివ్ విత్ యువర్ ఫ్రెండ్స్, బీ సెలెక్టివ్ విత్ యువర్ బుక్స్. మీ పుస్తకాలు అలా ఉండాలి. మీ పిల్లలకి పుస్తకం సెలెక్ట్ చేసుకోవడం రావాలి. ఒక తండ్రి బాధ్యత కేవలం స్కూలుకి పంపించడం కాదు. ఒక తండ్రి బాధ్యత ఎక్కడుందంటే, తనతో పాటు ఒక హైదరాబాదో, ఒక చెన్నయ్యో, ఒక విశాఖపట్నమో పెడితే ఒక పెద్ద పుస్తకాల షాపుకి తీసుకెళ్ళి ఆ పుస్తకాల దుకాణంలో ఉన్న గ్రంథాలని చూపించి కనీసం కొన్ని పుస్తకాల వంక చూసి, ఇదిగో ఈ పుస్తకం ఇలా ఉంటుంది, ఈ పుస్తకం ఇలా ఉంటుంది. అక్రాస్ ది డైనింగ్ టేబుల్ అంటారు వాకాటి పాండురంగారావు గారు మాట్లాడుతూ, ఈ పుస్తకం ఎంత ప్రమాదం తెస్తుందిరా, ఇలా మాట్లాడచ్చా, ఈ పోతన గారి పద్యం చదవరా ఎలా ఉందో అని ఒక పుస్తకం గురించి తాను చదివి పొంగిపోతూ పిల్లాడితో మాట్లాడితే, పిల్లాడికి పుస్తకాన్ని ఇలా ఎంచుకోవాలి, ఇలా చదవాలి, తాను జీవితాన్ని ఇలా దిద్దుకోవాలని అలవాటు అవుతుంది. మీరు తల్లిదండ్రులుగా ఇది బాధ్యత. ఇంజనీర్లు అయ్యారా, డాక్టర్లు అయ్యారా తర్వాతి మాట. ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఒకనాడు వాడు జైల్లో ఊచలు లెక్కెడుతుంటే వాడికి తల్లిని తండ్రిని అని చెప్పుకునే స్థితి రాకూడదంటే చదువు ధర్మంతో కూడాలి. ఆ ధర్మంతో కూడేటట్టు చెయ్యడం కేవలం ఉపాధ్యాయుల మీద వదిలిపెట్టకూడదు. అది వాళ్ళకి ఇవాల్టి రోజున సాధ్యమైన పని కాదు. ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్ళని పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, ఒక కోడి ఎక్కువ కదలడానికి అవకాశం లేకుండా పెడతారు. ఎందుకంటే ఆ కోడి ఎక్కువ కదిలితే దాని క్యాలరీస్ ఫైర్ అయిపోతాయి, తొందరగా అది తయారవ్వదు. కదలడానికి అవకాశం లేని రీతిలో కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి ఉండి అదే పనిగా తినడం, అదే పనిగా తాగడం, అదే పనిగా అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, అక్కడే కింద నుంచి పట్టి తీసుకెళ్ళిపోతారు. ఆఖరణ బాగా కండ పట్టింది అనగానే దాన్ని అక్కడి నుంచే తీసేసి ఓ పెద్ద బుట్టలో పెట్టి తీసుకెళ్ళి దాన్ని కంఠం కోసేస్తారు. కదలడానికి అవకాశం లేకుండా కోడిని పెంచే పౌల్ట్రీ ఫార్మ్స్ ఎలా ఉంటున్నాయో ఇవాళ చాలా కాన్వెంట్ స్కూల్స్ అలాగే ఉంటాయి. 20 బల్లలు, 60 మంది విద్యార్థులు. తెల్లవారదు స్కూలు, రాత్రి 11 అయినా హోంవర్క్. అందులో పిల్లలు ధర్మం నేర్చుకోగలరని, పిల్లలకి ధర్మం చెప్పే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని మీరు వెర్రి ఆశలు పెంచుకోకండి. మీ పిల్లల నైతిక విలువల బాధ్యత మీరే స్వీకరించండి. స్వీకరించడానికి ఆలంబనం మహాభారతం ఒక్కటే. ఒక్క ఘట్టాన్ని చదివి మీ పిల్లలకి చెప్పండి. దుర్యోధనుడి పక్కన కర్ణుడు ఇలా మాట్లాడి ఉండకపోతే అప్పుడు ఎలా ఆలోచించి ఉండేవాడని అడగండి మీ పిల్లల్ని. వాడికి ఎన్ని విషయాలు తెలుస్తాయో ఆలోచించండి. కనుక నేను నా పరిధిని అతిక్రమించి మాట్లాడాను అని మీరు అనుకుంటే నేను మన్నింపబడదనుగాక. కాబట్టి ఇప్పుడు కర్ణుడు అంటాడు, నాకు ఎప్పటి నుంచో అనుదినంబును అంతకంతకు పెరిగిడి అధిపతి మన్నన అప్పు తీర్ప. దుర్యోధనుడు ప్రతిరోజు నన్ను సత్కరిస్తూనే ఉన్నాడు, నా మీద ఆశలు పెంచుకుంటూనే ఉన్నాడు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నేను ప్రభువు నన్ను ఇంత ప్రేమించినందుకు అప్పు తీర్చుకుందామా అని చూస్తున్నాను. అర్జునునోచ్చదా అనిలోన నేనని అతనితో పలికిన ప్రతిన నెరప. అర్జునుణ్ణి నేను ఓడిస్తానని చేసిన ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకునే రోజు వచ్చింది. కర్ణార్జునులయందు ఘనుడెవ్వడగు నొక్కో అను జనంబుల సంధియంబు మాన్ప. కర్ణుడు అర్జునుడి మధ్యలో ఎవడు గొప్పవాడు అని లోకులందరూ అనుకుంటుంటారు. ఎవడు గొప్పవాడో తేల్చే రోజు వచ్చింది. జమదగ్ని సుత కృపాశ్రయమునబడసిన పలు విద్య కలరూపు వెలయచేయ. జమదగ్ని యొక్క సుతుడైన పరశురాముని యొక్క శిష్యుడనైన నేను ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కృతార్థత చెందేటట్టుగా యుద్ధం చేసే రోజు వచ్చింది. ఇవాళ నాకు పుణ్యదినం. మీరేం చెయ్యాలి? అశ్వత్థామ, నువ్వు చేయిస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఉండి యుద్ధం చూద్దాం అనుకుంటున్నావా? పక్కన నిలబడి చూడు. వద్దు వెళ్ళిపోతాననుకుంటావా? ఓ పశువులు వెళ్ళిపోతున్నాయి, వాటి వెనకాల నువ్వు వెళ్ళిపోన్నాయి. ఎవరిని?
అశ్వత్థామనొక్కడిని కాదు, ద్రోణాచార్య సహిత అశ్వత్థామని. ఇది కర్ణుడు ఒక గురువుతో మాట్లాడిన మాట. ఈ తీరు, ఇలాంటి మాట్లాడేటటువంటి స్థితి ఉంటే వాడు ఎక్కడుంటే ఎవడికి కావాలి, ఎవరితో మాట్లాడితే ఎవడ కావాలి, ఎటువంటి వాడిని చెప్పుకుంటే ఎవరికి కావాలి, ఎంత దానగుణం ఉంటే ఎవడికి కావాలి, ఉండవలసిన అసలు లక్షణం లేనప్పుడు చెయ్యవలసినంత చేటు చేసేసాడు. 10 మందికి దానం చేస్తే ఎవరికి గొప్ప. కాబట్టి ఎంత ప్రమాదకరంగా మాట్లాడాడో చూడండి. ఇప్పుడు కృపాచార్యుల వారు లేచారు. కృపాచార్యుల వారంటే సామాన్యుడు కాడు, కారణజన్ముడు. ఎందుచేత అంటే పూర్వం గౌతముడు అనేటటువంటి ఒక ఋషి ఉండేవారు. ఆయనకి శరద్వంతుడు అని ఒక కుమారుడు. ఆయన చాలా విచిత్రమైన వ్యక్తి. ఆ శరద్వంతుడు పుట్టుకతోనే ధనుర్బాణాలతో పుట్టాడు. అపారమైనటువంటి విలుకాడు, గొప్ప ధనుర్విద్యాపారంగతుడు. ఆయన ఒకానొక నాడు గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి దేవతలు ప్రత్యక్షమై ధనుర్విద్యయందు గొప్ప ప్రావీణ్యాన్ని ఇచ్చారు. ఇచ్చినా ఊరుకోకుండా అతను ఇంకా తపస్సు చేస్తున్నాడు. ఏ స్థితిని పొందెయ్యాలని ఇంత తపస్సు చేస్తున్నాడని భయపడి ఇంద్రుడు అతని తపోభంగం చేయడం కోసం జలపది అనబడేటటువంటి అప్సరసని పంపాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంత తపస్సు చెయ్యాలన్న కోరిక ఎందుకు పుట్టిందో తెలుసా అండి? పరాశక్తి యొక్క ఆలోచన. పాండవులకు విద్య నేర్పడానికి కారణజన్ముడు ద్రోణుడు పుట్టాడు. పాండవులకు విద్య నేర్పడానితో సరిపోదు. పాండవులు 5గురు మహాప్రస్థానం చేసేసిన తర్వాత పాండవ వంశంలో పుట్టినటువంటి వాడు పరీక్షిన్ మహారాజు గారు ఉంటాడు. పరీక్షిన్ మహారాజు గారికి గురుత్వం నెరపడానికి ఒక్కడు మిగలకుండా వెళ్ళిపోయారు అందరూ. మరి ఎవరు? గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు లేకపోతే ఎలా భాషిస్తుంది? కాబట్టి ఇప్పుడు ఒక గురువు కావాలి. పరీక్షిన్ మహారాజుకి కూడా చెప్పగలిగిన వాడు కావాలి. అందుకని పరీక్షిన్ మహారాజు యొక్క తండ్రులు, తాతలు, వాళ్ళ కథలు, వాళ్ళ జీవితం అన్నీ తెలుసున్న మహాపురుషుడిగా ఈ శరద్వంతుడికి ఓ కుమారుడు కలగాలి. అందుకని పరాశక్తి ఈ జలపది అనబడేటటువంటి అప్సరసని చూసేటప్పటికి మాత్రం అప్పటి వరకు మనసు చెలించినటువంటి శరద్వంతుడికి రేతస్ఖలనమైంది. ఆ రేతస్సు రెల్లు పొదల మీద 2 భాగాలుగా పడింది. ఆయన రేతస్ఖలనం అయిన తర్వాత తన ధనస్సు, విల్లమ్ము, పట్టుకున్నటువంటి బాణాలు అక్కడ పారేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రెల్లు పొదల మీద పడిపోయినటువంటి ఆయన తేజస్సు 2 భాగాలుగా పడింది. 2 పిల్లలైంది. అదే ఒకరు కృపాచార్యుడు, ఒకరు కృపి చెల్లెలు. కృపిని ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లలిద్దరిని భీష్మాచార్యుల వారు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశారు. పెంచి పెద్ద చేసి పుట్టుకతోనే ఆయన కృపాచార్యుల వారు గొప్ప ధనుర్విద్యాపారంగతుడు. కాబట్టి కృపాచార్యుల వారి చేత విద్య నేర్పించాడు తన మనవలకి, కౌరవ పాండవులకి ఇద్దరికీ కూడా. నేర్పిస్తుండగా ఒక గమ్మత్తు జరిగింది. సరే, ఆ తర్వాత చాలా కాలం జరిగిపోయింది. పాండవుల పుట్టుక నుంచి చూసినవాడు కృపాచార్యుడు. ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారిలాగే. చిట్ట చివర ధర్మరాజు వచ్చి అడిగాడు కృపాచార్యుల వారిని, భీష్ముడు ఎలా పడిపోతాడో తెలుసుకున్నాం, ద్రోణుడు ఎలా పడిపోతాడో తెలుసుకున్నాం. ఆచార్యవర్య, మీరు కౌరవుల వైపు ఉన్నారు, మిమ్మల్ని ఎలా నిగ్రహించాలని అడిగాడు. అడిగితే కృపుడు అన్నాడు, నన్ను నిగ్రహించడం అన్నది సాధ్యం కాదు, ఎందుకంటే అసలు నాకు చావు లేదని చెప్పాడు. నన్ను చంపలేవు, నాకు చావు లేదు. ఏకాదశ రుద్రాంశతో పుట్టినవాడు కృపాచార్యుల వారు. అందుకే పాండవులు చిట్ట చివర తాము స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయేటప్పుడు పరీక్షిత్తుని కృపాచార్యుల వారి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కృపాచార్యుల వారే పరీక్షిత్తుని తీర్చిదిద్ది గురువై మహాభారతంలో సమున్నతమైనటువంటి స్థాయిని అలంకరించినటువంటి మహాపురుషుడు కృపుడంటే. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు ధర్మం మాట్లాడతాడు ఆయన. కృపాచార్యుల వారి పేరెత్తితే చాలు, మనకి ఉన్న పాపం కూడా పోతుంది. అంతటి మహాపురుషుడు కృపాచార్యుల వారంటే. కాబట్టి ఇప్పుడు కృపాచార్యుల వారు కర్ణుడితో మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అశ్వత్థామతో అన్ని పనికిమాలినటువంటి మాటలు మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు కృపుడు మాట్లాడతాడు. కృపుడి వంటి మహాపురుషుణ్ణి తలుచుకున్నాం, ఇవాళ భీష్ముణ్ణి తలుచుకున్నాం. భీష్మ ఏకాదశి చాలా గొప్ప రోజు. ఇటువంటి రోజున కనీసంలో కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి తీరాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవకపోయినా
మౌనంగా నమస్కారం చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం జరుగుతుండగా వింటూనన్నా కూర్చోవాలి. ఇటువంటి పర్వదినం నాడు మహాభారత ప్రసంగం జరుగుతుండగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయకపోతే ఖచ్చితంగా ఏదో దోషం జరిగినట్టే. నేను తప్పు చేసిన వాడనే అవుతాను. మీరు నా యందు ప్రేమ కలిగిన వారు, నా మాట నమ్మండి, మన్నించండి. మనందరం ఇప్పుడు ఇక్కడ ఈ కథాభాగాన్ని కృపాచార్యుల వంటి పెద్దలు జోక్యం చేసుకుంటున్నారు అన్న ఒక మంచి మాట దగ్గర ఆపు చేసి రేపటి రోజుని ఇక్కడి నుంచి కొనసాగిస్తాను. మీరు అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి. నేను అనుకుంటున్నాను మీకు అందరికీ విష్ణు సహస్రం నోటికొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నోటికి రాకపోతే మీరేమీ ఇబ్బంది పడకండి, దానివల్ల వచ్చే ఉపద్రవం ఏమీ ఉండదు. మీరు హాయిగా చక్కగా సంతోషంగా కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ వినండి చాలు. భక్తితో విన్నా అదే ఫలితం. కానీ ఇలాంటి తిథి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకి జరుగుతోందని నేను అహంకృతితో చెప్పట్లేదు. భీష్మ ఏకాదశి నడిచేటటువంటి శుభదినం నాటికి మహాభారత ప్రసంగం ఇంత గొప్ప స్థితిలోకి రావడం దక్షిణ భారతదేశం మొత్తం మీద ఎన్ని దేవాలయాల్లో జరుగుతూ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సనాతన ధర్మంలో పుట్టిన ఇన్ని కోట్ల మందిలో భీష్మ ఏకాదశి నాటి రాత్రికి దేవాలయంలో హరిహర క్షేత్రంలో కూర్చుని మహాభారతం ఉత్తరగోగ్రహణం వింటూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని ఎంతమంది పొంది ఉంటారు ఇన్ని కోట్ల మందిలో? ఈశ్వరుడు అనుగ్రహించి మనకివ్వాలి ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి మధ్యలో లేచిపోవడం, కదులిపోవడం, వెళ్ళడం, పిల్లలు మాట్లాడుతుంటే ఊరుకోవడం చెయ్యొద్దు. పిల్లలు ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడే లేచి వెనక్కి వెళ్ళిపోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అన్నీ కనపడుతుంటాయి, మీరు నాకు కనపడలేదని అనుకోవద్దు. అమ్మ మిమ్మల్ని నేను చెప్పేది, పిల్లల్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోండి. అందరూ చదువుతుంటారు, వాడికి తెలియదు, వాడు అల్లరి చేస్తాడు. అన్ని మాటలు కూర్చోకూడదు. నేను చెప్పాక పిల్లాన్ని తీసుకుని మీరు వెనక్కి వెళ్ళిపోండి. డాక్టర్ గారు మీరు వెళ్ళి వాళ్ళని వెనక్కి పంపించండి, పిల్లాడున్న వాళ్ళని వెనక్కి పంపండి. క్రమశిక్షణ మీకన్నా తెలియాలి, మేమన్నా చెప్పాలి. కాబట్టి వెనక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ప్రశాంతంగా చక్కగా గురు ప్రార్థన చేసి, వినాయక ప్రార్థన చేసి, ఒక్కసారి విష్ణు సహస్రనామ స్తోత్రం ఇన్నాళ్ళు పారాయణ చేస్తాము అని సంకల్పం చేసి నీళ్లు ముట్టుకోకుండా చదివితే పూర్వోత్తర పీఠికలను విడిచిపెట్టవచ్చు. కాబట్టి మనం విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి, లక్ష్మీ అష్టోత్తరం చదివి ఇవాల్టి కార్యక్రమం మంగళంతో పూర్తి చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. బయట నుంచి ఎవరైనా వింటే ఒక్కళ్లే చదువుతున్నారనుకోవాలి. ఏ వేగంతో మొదలెట్టామో అదే వేగం, అనుష్ఠుప్ ఛందస్సు తప్ప వెనక ముందు అవుతుంటే మిమ్మల్ని మీరు చూసి సరిచేసుకోండి. ముందుకెళ్ళిపోవడం, వెనకబడిపోవడం అలా చెయ్యొద్దు. ఒక్క కంఠమే వినపడాలి. ఊపిరి ఆగినప్పుడు అందరిది ఆగాల, నిశ్శబ్దంగా ఉండాలి. అలా చదవండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ తరినళినగదా శంఖపాణిర్ముకుందః. భూః పాదౌ యస్య నాభిః వియదసురనిలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్బిః. అంతస్తం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సశంఖచక్మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం.
సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసైరుహిక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వశివస్థాణుః భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూస్యంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్మనః అనాధినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్తవిష్టస్తవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతత్తనః ప్రభూతస్త్రికకుద్ధామా పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మా విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతः వసుర్వసుమనా సత్యः సమాత్మా సంహితः సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః అమృతః శాశ్వతస్థాణుః పరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్ట్రశ్చతుర్భుజः అనఘో విజయో చేత విశ్వయోనిః పునర్వసుః భూపేంద్రో వామన ప్రాంశుః అమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగీ వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాదృధృక్ మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనో హంసः సుపర్ణో భుజగోత్తమः హిరణ్యనాభः సుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షరः శాస్తా విశ్రుతాత్మా సురారిహ గురుర్గురుతమో ధామ సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్వగ్రీవాచస్పతిరుదారదీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంప్రమర్థనः అహః సంవర్తకో వహ్నిః అనిలోధరణీధరः సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధు జహ్నుర్నారాయణో నరः అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరः సుభుజో దుర్ధరో వాంగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः సిపివిష్ట ప్రకాశనः ఓజస్తేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः బుద్ధస్పష్టాక్షరో మంత్రచంద్రం శుర్భస్కరద్యుతిః
అమృతాంశోద్భవో భానుశశబిందుసురీశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్యభవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదప్పో వాసవానుజః అపాం నిధిరధిష్టానాం అప్రమత్త ప్రతిష్ఠితః స్కంధ స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురంధరః అశోకస్తారణస్తారः శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలः శతావర్త పద్మీ పద్మనిభేక్షణః మహద్దిబుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః ఉద్ధమక్షోభణో దేవः శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్భిః పరమస్పష్టతుష్టః పుష్టः సుభిక్షణः రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరः శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషः ప్రాణః ప్రాణధః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజः ఋతుః సుదర్శనః కాలः పరమేష్టి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్టో భూః ధర్మయోపో మహామకః నక్షత్రణేమిర్నక్షత్రీ క్షమక్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనः స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరः ధర్మగుద్ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశో విధాతా కృతలక్షణः గభస్తినేమి సత్వస్తః సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనः శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణः సోమపోమృతపः సోమః పురుజిత్పురుసత్తమः వినయో జయः సత్యసంధో దాశార్హः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షీ ముకుందో అమిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యోజితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః జితకృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః సుధన్వాఖండపరశుద్ధారుణో ద్రవిణప్రదః దివిసృక్తృసర్వదృగ్వాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగः సామా నిర్వాణం భేషజంభిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతి పరాయణం శుభాంగశాంతిదస్రష్టా కుముదః కువలేశయః
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్చివః శ్రీవత్సవక్షాః శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధః శ్రీశः శ్రీనివాసः శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధరः శ్రీకరः శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయः స్వచ్ఛస్వంగస్యతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయः ఉదీర్ణः సర్వతశ్చక్షుః అనీశः శాశ్వతస్థిరः భూషయో భూషణో భూతిః విశోకः శోకనాశనः అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమः కాలనేమి నిహావీరః శౌరిః శూరజనీశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశియా హరిః కామదేవః కామపాలః కామీకాంతః కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుః వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠः సన్నివాసः సుయామునః హాసో వాసుదేవः సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ఏకోనైకः సవక్కః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరంగశ్చందనంగదీ వీరః విషమः శూన్యో ఘృతాసీరచలశ్చలః అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ సుమేధామే దదోధన్యः సత్యమేధాధరాధరः తేజో వృషోద్యుతిధరः సర్వశస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహः చతుర్గతిః చతురాత్మా చతుర్భావः చతుర్వేద వివేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ఉద్భవः సుందరో సుందోరత్ననాభः సులోచనः ఆర్కో వాజసనిశృంగీ జయంతః సర్వవిజ్జయీ సువర్ణబిందురక్షోభ్యः సర్వవాగీశ్వరేశ్వరः మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముదః కుంధరః కుంధః పర్జన్యః పావనో నిలః అమృతాశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః సులభः సువృతः సిద్ధः శత్రుజిచ్ఛత్రుతాపనः న్యగ్రోధోదుంబరో శ్వద్ధశ్చాణూరాంధ్రనిషూదనः సహస్రార్చిः సప్తజిహ్వः సప్తైధాः సప్తవాహనः అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశనः అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్త్య ప్రాగ్వంశో వంశవర్ధనः భారభృత్కదితో యోగీ యోగీశः సర్వకామదः ఆశ్రమశ్రమణక్షామः సువర్ణో వాయువాహనः ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజితः సర్వసహో నియంతా నియమో యమః సత్యవాన్ సాత్వికः సత్యः సత్యధర్మపరాయణः అభిప్రాయః ప్రియార్హోర్హ ప్రియకృత్ప్రీతివర్ధనः విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః రవిర్విరోచనः సూర్యः సవితా రవిలోచనः అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకదోగ్రజः
అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానమద్భుత సనాత్ సనాతనతమ కపిల కపిరవ్యయ స్వస్తి స్వస్తి కృస్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాతిగ శబ్దసహ శిశిరశర్వరీకర అక్రూరపేశలో దక్షో దక్షిణ క్షమిణాంబర విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తన ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీరరక్షణ సంతో జీవన పర్యవస్థిత అనంతరూపోనంత శ్రీజితమన్యుర్భయాపహ చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశ అనాదిర్భుర్భువో లక్ష్మీ సువీరో రుచిరంగద జననో జన జన్మాదిర్భీమో భీమ పరాక్రమ యోధాతా పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్తదాచార ప్రాణధ ప్రణవ ప్రణః ప్రమాణం ప్రాణనిలయ ప్రాణధృత్ ప్రాణజీవన తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిక భూర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవ చ ఆత్మయోని స్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీనందన స్రష్టాచితీశ పాపనాశనః శంఖభృన్నందకీ చక్రీశార్గంధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధः శంఖభృన్నందకీ చక్రీశార్గధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధः శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శ్రీవాసుదేవోభిరక్షతు ఓం నమ ఇతి ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణ నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిः యుక్తాం సదాశక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వదాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం
భాస్కరీం బిల్వ నిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్య ప్రాకారాం సముద్రతనయాం జయాం